ప్రొడక్ట్ సార్. భారతదేశానికి ఏం గావాలి? భారతదేశంలో ఉన్న ప్రజలకేం గావాలి? ముందు జాగ్రత్త ఆలోచించి చేసిండు ఆ పద్ధతులు. ఐపల్స్ సృష్టించిండు, ఐ కాఫీ సృష్టించిండు, ఐగ్లో సృష్టించిండు, ఐచార్జీ సృష్టించిండు, ఐస్లిమ్ సృష్టించిండు. ఎందుకు ఇవన్నంటే ఏ స్టెప్‌లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటున్నారో ఆ ప్రాబ్లమ్ నుండి బయటికి రావాలని సార్ ముందు జాగ్రత్తనే మనకి ఇవన్నీ కూడా ఇచ్చిండు. ఎవరన్నా ఇచ్చిర్రా చెప్పండి? మన ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వలే. ఒక సొసైటీలో మనం బ్రతుకుతున్నాం, వాళ్ళు కూడా మనకి ఇవ్వలే. గవర్నమెంట్‌లో ఎవరన్నా ఇచ్చిరంటే ఎవ్వరు కూడా ఇవ్వలే. అలాంటిది మనం ఎందుకు బాధపడాలి? బాధపడాల్సిన అవసరం కూడా మనకు లేదు. మంచి హై పల్స్ ఉంది, మనం తాగుతున్నాం. మీరు సార్ అన్నట్టు ఇందాక ప్రతి ఒక్కరు కూడా కాఫీ తాగకుండా స్టేటస్ పెడదాము. ఈరోజు ఇన్వాయిస్ పెట్టినామంటే రేపు వాళ్ళు బుద్ధిమాన్యంలో ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే రియలైజ్ అయిపోతుంటారు. అరే ఇదేదో గొప్పది ఉందని. మనం గొప్పగా ఉండి మనం ముందు నడుచుకుందాము. మనం సతీష్ సార్ కూడా టైం ఇద్దాము. ఎందుకంటే అందరూ కూడా ఎమోషనల్‌గా ఉన్నారు ఈ టైంలో. నైట్ కూడా ఇంత నిద్రపోలేదు నేనైతే. అసలు ఇది ఏంటిది లైఫ్ అని. మనకెందుకంటే నాలాంటి జీవితంలో ప్రొడక్ట్ వాడుకొని రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినాక 8th స్టాండర్డ్ నేను రూబీ ఎగ్జిక్యూట్ అయ్యాను. ఎవరు చేస్తారు చెప్పండి? ఆ! ఇలాంటి మన సిట్యుయేషన్‌లో మనం అందరం కూడా దృఢంగా ఉండాలి. దృఢ సంకల్పంతోటి ఉండాలి. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ టైం ఇచ్చినందుకు అరుణ్ సార్‌కి. థ్యాంక్ యూ సార్. అండ్ ఇది ఫేస్‌బుక్ లైవ్ గూడా వస్తుంది మనది జూమ్ మీటింగు. సో, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా గూడా చూడొచ్చు. సో, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాని మనం వాడుకోవాల్సిన టైం ఇది. సో, మన స్టాండ్ అనేది తెలియాలి అంటే సోషల్ మీడియానే ఇప్పుడు మన దగ్గరున్న సరైన దారి. సో, ఇందులో సో, మై డియర్ ఫ్రెండ్స్, సార్ మాట్లాడే లీగాలిటీ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఓన్లీ లీగాలిటీ గురించే. సో, మనం చాలా ఎమోషనల్‌గా ఉన్నాం. సో, ఈ ఎమోషనల్‌గా ఉన్నప్పుడు మనము ఎమోషనల్‌ని ఎమోషనల్ అనేది మనల్ని కంట్రోల్ చేయడం కాదు. మనం ఎమోషనల్ కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండాలిప్పుడు. సో, అలా ఉండే వ్యక్తులు అడ్వకేట్స్ మాత్రమే ఉంటారు. ఇంతకుముందు మీటింగ్‌లో ఒక వర్డ్ నేను వినడం జరిగింది. ఏంటి అంటే పోలీస్‌కి చట్టమంతా తెలియాలని ఏం లేదు. బట్ లాయర్‌కి మాత్రం చట్టమంతా తెలిసి ఉంటుంది. యెస్. సో, యెస్ ఆర్ నో? 100%. సో, యెస్. మనందరం గూడా ఇప్పుడు ఆ మాటలు విందాం. నోట్ చేసుకోనండి సార్ చెప్పే ప్రతి పాయింట్ గూడా. సో, నోట్ చేసుకోనండి. వెల్కమ్ సార్. సతీష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై డియర్ వివా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో, ముఖ్యంగా మంచిర్యాల టీమ్ మెంబర్స్ అందరూ కూడా, ఆల్ ర్యాంకర్స్‌కి, ఇందులో యాడ్ అయినటువంటి నా యొక్క ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్, వివా ఫ్యామిలీ మిత్రులందరూ కూడా వెల్కమ్ చెప్తున్నాను. సో, దిస్ ఈజ్ మౌనిక సతీష్, అడ్వకేట్ ఫ్రమ్ భద్రాచలం. సో, సుదీర్ఘంగా 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి న్యాయవాది వృత్తిలో ఉంటూ ఒక 3 సంవత్సరాలు కాకతీయ యూనివర్సిటీలో న్యాయవాది వృత్తికి సంబంధించిన పట్టా పుచ్చుకొని ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ పాస్ అయ్యి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించిన ఎగ్జామ్‌ని పాస్ అయ్యి, సో, నా యొక్క ప్రాక్టీస్‌ని కొనసాగిస్తున్న సందర్భంలో నా యొక్క అనుభవాన్ని, చదువుకున్నటువంటి స్టడీని, నా యొక్క జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా నా యొక్క డైరెక్ట్ సెల్లర్స్ అందరి కోసం ఈరోజు వచ్చిన సమస్య ఒక ఇండస్ట్రీ పీపుల్స్ కంపెనీకి వచ్చిన సమస్య కాదు. యావత్ ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో ఎదుర్కొంటున్నటువంటి ఎవ్రీ మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లో, ఎంఎల్ఎంలో చేస్తున్నటువంటి, డైరెక్ట్ సెల్లింగ్‌లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎదుర్కొనేటువంటి సమస్య ఇది. సో, ఈ సమస్య గురించి నాలాంటి ఒక అడ్వకేట్, నాలాంటి ఒక భారతదేశ పౌరుడిగా నేను మాట్లాడకపోతే, నా నోటికి నా నోరు అనేది ఈ రోజున కనుక నేను ఇప్పకపోతే, నేను నా దేశ ప్రజలకు, నా 135 కోట్ల జనాభాకి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. సో, డియర్ ఫ్రెండ్స్, సో అందరం చాలా బాధలో ఉన్నప్పటికీ కూడా ఏం కాదు. సో, మనందరం ఒక ధైర్యంగా పిడికిలి బిగించి మన యొక్క ఉద్యమాన్ని, మరొక స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించే సందర్భం ఈ రోజున మనకు సజ్జనార్ సార్ కల్పించినందుకు మన సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో, ఇండస్ట్రీ ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరికి కూడా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో నిరూపించేటువంటి స్థాయి మన ఇండియాలో, మన ఇండస్ట్రీ కంపెనీకి దొరకడం అనేది అది గొప్ప విషయం. సో, ఇప్పుడు ఏది లీగల్, ఏది ఇల్లీగల్ అనేటువంటిది, సో ఒకసారి మనం ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం మాట్లాడుకుందాం. సో, సజ్జనార్ సార్కి అవగాహన లేకనే, ఇండియన్ గవర్నమెంట్ చట్టాల మీద అవగాహన లేకనే ఆ ప్రెస్ మీట్ అలా పెట్టడం జరిగింది. అది ఇండస్ట్రీ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పారు తప్పించి, ఇండస్ట్రీ కంపెనీ ఎక్కడ తప్పు చేసిందో ఏం నిరూపించలేకపోయారు. సో, ఒక సంస్థ మీద, ఒక వ్యక్తి మీద పోలీసు వాళ్లకు ఉన్నటువంటి అవగాహన తక్కువగా ఉంటుంది. సో, ఒక అడ్వకేట్కి, లాయర్కి న్యాయం ఏది అనేటువంటిది కోర్టులలో పోలీసు వాళ్ళు, మేము ఏ విధంగా డిస్కస్ చేసుకుంటామో పోలీసు వాళ్ళకి తెలుసు. మేము ఎక్కడ లా పాయింట్స్ తీస్తామో, ఎక్కడ లాని మేము క్వశ్చన్ చేస్తూ మాట్లాడతామో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వ్యక్తులకు తెలుసు. సో, ఈ రోజున ఒక యాజ్ ఏ అడ్వకేట్గా, యాజ్ ఏ ఇండియన్గా నేను మాట్లాడుతున్నాను, యాజ్ ఏ ఒక డైరెక్ట్ సెల్లర్గా మాట్లాడుతున్నాను.
సో ఇండస్ట్రీ ఆఫ్ పీపుల్స్ కంపెనీ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్గా మాట్లాడుతున్నాను. సో అసలు గవర్నమెంట్ ఏం చెప్తూ ఉంది, సజ్జనార్ గారి యొక్క మాటల్లో అసలు సార్ చెప్పినటువంటి దాంట్లో లీగాలిటీ ఎంతవరకు మాట్లాడారనేది ఒకసారి మనం చూసుకుంటే గనక, సో 2 ఇయర్స్ నుంచి నేను అనేక డైరెక్ట్ సెయింగ్ కంపెనీల గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అధ్యయనం చేస్తూ వస్తున్నాను. నా 2 సంవత్సరాల సుదీర్ఘ అనుభవ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి అనుభవాన్ని, మరి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేటువంటి విషయాన్ని ఈ రోజున మీకు అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, ఏ కంపెనీలో ఉన్నటువంటి నెట్వర్కర్ అయినా, ఏ కంపెనీలో పనిచేస్తున్న డైరెక్ట్ సెల్లర్ అయినా, యు ఆర్ డైరెక్ట్ సెల్లర్, యు ఆర్ ఆల్ డైరెక్ట్ సెల్లర్. సో మనందరం భారతీయులు, మనందరం డైరెక్ట్ సెల్లర్స్ గా మాట్లాడుకుందాం. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేటువంటిది ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ ఇది తెలిసిందే. సో ఒక వస్తువు, ఒక ప్రొడక్ట్ ఎలాగా ప్రజలకు చేరవేర్చాలి అనేటువంటి దాని మీద, దీని మీద ఎన్నో దశాబ్దాల కాలం నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా డైరెక్ట్ సెల్లింగ్ దాని మీద అనేక ప్రభుత్వాలు వీటిని దీని మీద ప్రయోగించినట్టుగా, ఒక ప్రయోగశాలలో ప్రయోగించినట్టుగా, ఇది ఏ విధంగా పీపుల్కి పరిచయం చేస్తే బాగుంటుంది అనేది మీద ఎంతో మంది ప్రొఫెసర్లు, ఎంతో మంది పిహెచ్డి చేసినటువంటి డాక్టరేట్లు, ఎంతో మంది లాయర్లు, ఎంతో మంది డిపార్ట్మెంట్లు అందరూ కలిసి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక రూపానికి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఆ రూపాన్ని తీసుకొచ్చినప్పుడు ముఖ్యంగా ప్రధానంగా చైనా లాంటి దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో, చాలా దేశాలలో డైరెక్ట్ సెల్లింగ్ మీద ఆధారపడుతూ వాళ్ళ యొక్క యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ప్రపంచంలో అత్యంత గొప్ప ఇండస్ట్రీ. సో మనకు చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ ఉంది, ఇటు పోతే ఇంకా వేరే ఇండస్ట్రీలు చాలా చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. అటువంటి ఇండస్ట్రీలు అంతా ఒకవైపు అయితే, ప్రపంచంలో వన్ అండ్ ఆల్ ఓన్లీ గొప్ప ఇండస్ట్రీ ఏది అని అంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. లక్షలాది మంది, కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు ఇస్తూ, వాళ్ళందరూ కూడా ఒక యూనిట్గా డెవలప్మెంట్ అవుతూ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది, ఆర్థిక స్వాతంత్రాన్ని తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళ వ్యక్తులే ఈ డైరెక్ట్ సెల్లర్స్. సో ఈ డైరెక్ట్ సెల్లర్లో వివిధ కంపెనీలు ఉంటాయి, వివిధ ప్రొడక్ట్లు ఉంటాయి, వివిధ వస్తువులు ఉంటాయి. కానీ వస్తువు ఏదైనప్పటికీ, ప్రొడక్ట్ ఏదైనప్పటికీ, కంపెనీ ఏదైనప్పటికీ, ఇది ఏదైతే ఆయా దేశాలు చేసినటువంటి చట్టాలకు అనుగుణంగా మాత్రమే ఆయా దేశంలో ఇది ముందుకెళ్ళగలుగుతుంది. సో డైరెక్ట్ సెల్లరు ప్రతి వ్యక్తి కూడా ప్రొడక్ట్ వాడుకొని రుచి చూసి దాన్ని నమ్మినటువంటి ఫీలింగ్ ని షేరింగ్ చేసేటువంటిది ఈ డైరెక్ట్ సెల్లింగ్. ప్రత్యక్ష అమ్మకాలు అంటాం, డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ ప్రత్యక్షంగా, సెల్లింగ్ చెప్పడం లేకపోతే అమ్మడం అనేటువంటి జరుగుతుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఈ ఇండస్ట్రీలో ఈ రోజున భారతదేశం గురించి మనం తెలుసుకుంటే కనుక, 2016కు ముందు మన భారతదేశంలో చట్టాలు అనేటువంటివి డైరెక్ట్ సెల్లింగ్ లో, MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చట్టాలు అనేటువంటివి లేకపోవడం వల్ల, అంతకు ముందు జరిగినటువంటి యామ్య కంపెనీ మీద దాడి కానివ్వండి, అంతకు ముందు జరిగినటువంటి ఇతర కంపెనీల మీద చేసినటువంటి దాడి కానివ్వండి, అప్పుడు లీగాలిటీ అనేటువంటిది భారత పార్లమెంటులో లేదంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలలో చట్టాలు రూపొందించలేదు. కాబట్టి అంతకుముందు ఈ యొక్క ఏదైతే తప్పు జరిగినప్పుడు ఎవరు, పోలీస్ డిపార్ట్మెంటే దాన్ని న్యాయం అన్యాయం అనేది న్యాయం అన్యాయం అనేటువంటిది కోర్టులు చెల్లిస్తాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పని ఏంటి, ఓన్లీ ఆ యొక్క వ్యక్తిని కానీ సంస్థను కానీ తను అరెస్ట్ వారెంట్ ఇచ్చి, మీరు ఇది అన్నారు, ఇది మాట్లాడారు, మీరు పలానా వ్యక్తిని కొట్టారు లేకపోతే పలానా ఫ్రాడ్ చేశారని అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే కులపిషంగా దాన్ని ఎంక్వైరీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మరి ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ సజ్జనార్ సార్ మాటల్లో ఏం జరిగింది, అసలు 10 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వకుండానే 10 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా ఫ్రీ ఎన్రోల్మెంట్ చేసుకొని వాళ్ళ కుటుంబాలలో ఆరోగ్యం కోసం భారత పార్లమెంట్లో చేసిన చట్టానికి అనుగుణంగా లీగల్ గా వాళ్ళ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే, దాన్ని ఈ రోజున సజ్జనార్ సారు ఇది ఫ్రాడ్ అంటున్నాడు, ఇది స్కీమ్ అంటున్నాడు, ఇది మరి కుంభకోణం అంటున్నాడు. ఇలా ఎన్నో రకాలటువంటి పేర్లు పెట్టడం జరిగింది. మరి 10 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లలో నాలాంటి అడ్వకేట్స్, నాలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిబ్యూటర్లు, మరి నాలాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఎంపీఏలు, పిహెచ్డీలు చేసిన, డాక్టరేట్లు చేసిన డాక్టర్లు కూడా మరి ఈ రోజున నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేసుకుంటున్నారు. అంటే వారికి అందరికీ ఈ చట్టాల మీద అవగాహన లేకనా? కాదు మిత్రమా. ఓన్లీ సజ్జనార్ సార్కు మాత్రమే నెట్వర్కింగ్ అనేటువంటిది ఒక బ్యాడ్ అనేటువంటి మైండ్ లో ఒక నెగిటివిటీని పెట్టుకొని అన్ని కంపెనీలను ఒక ఘాటికి తీసుకొచ్చి ప్రతి దాని మీద బురద జల్లేటువంటి ప్రయత్నము ఈ సజ్జనార్ సార్ చేస్తున్నారు. ఇది చాలా చాలా రాంగ్. నేను ఈ రోజున అడ్వకేట్ గా చెప్తున్నాను, సజ్జనార్ సార్ గారు నాతో మీరు డిబేట్ కి సిద్ధమా? సజ్జనార్ సార్ గారు, నేను ఒక అడ్వకేట్ గా అడుగుతున్నాను, భారతదేశ పౌరుడిగా అడుగుతున్నాను, నాకున్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులు
నేను అడుగుతున్నాను. మీరు డిబేట్‌కు నాకు ఒక గంట టైం ఇస్తారా? 45 నిమిషాలు నాకు సమయాన్ని ఇవ్వండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఎంత గొప్పదో నేను మీకు చెప్పగలుగుతాను. నేను లాయర్‌గా చెప్తా మీకు. లీగాలిటీ మొత్తం చూపించి చెప్తాను నేను. చట్టాలన్నిటిని మీకు పేపర్ల ద్వారా మీ ముందు పెట్టి మరీ చూపిస్తాను నేను. నేను అవకాశాన్ని ఇవ్వండి సార్, సజ్జనార్ సార్ అని నేను కోరుకుంటున్నా ఈ యొక్క లైవ్ ద్వారా. ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా. సో ఈ రోజున భారత పార్లమెంటు లీగాలిటీ భారతదేశంలో లేదని చెప్పేసని ఈ యొక్క అమితాబ్ కాంత్ గారు ఐఏఎస్ ఆఫీసరు, ఆయన మాజీ, అతను సాక్షాత్తు నీతి ఆయోగ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది వెరీ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. దీన్ని మీరు అందరూ కూడా చేయండి. ఎందుకంటే మేము ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు మేము ఇవ్వలేము. మా వల్ల కాదు అని చెప్పేసని సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంటే చేతులెత్తేసి మీరు ఏదైనా మంచి నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోండి అని చెప్పేసని ఈ రోజున అమితాబ్ కాంత్ గారు మాట్లాడుతా ఉన్నారు. మరి అమితాబ్ కాంత్ గారు అంటే ఈయనక నీతి ఆయోగ్ సంస్థ అనేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థే కదా అది. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసరే మాట్లాడుతున్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ వేరా, ఐపీఎస్ ఆఫీసర్ వేరా? వీళ్ళిద్దరు ఒకే కేటర్కి సంబంధించిన వ్యక్తులు కదా. మరి ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్న మాటలేమో డైరెక్ట్ సెల్లింగ్ చేయండి అని చెప్తున్నాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏమో డైరెక్ట్ సెల్లింగ్ తప్పు అంటున్నాడు. మరి మీ ప్రభుత్వాలు చెప్పింది ఈ రోజున 10 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు మరి నమ్మాలా వద్దా? ఏది నిజం అనేది ఈ రోజున నిగ్గు తేల్చేటువంటి పరిస్థితి, మరి స్వతంత్ర పోరాటం చేసే పరిస్థితి డైరెక్ట్ సెల్లర్కి వచ్చింది. ఏ కంపెనీలో చేసిన వ్యక్తి అయినా దీన్ని ఎవరైనా ఫ్రాడ్ అంటారా? అమితాబ్ కాంత్ గారు ఐఏఎస్ ఆఫీసర్ చెప్పేదాన్ని మనం ఫ్రాడ్ అంటామా? ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ రోజున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యాడ్స్ హగ్లీ టు ద ఎకనామిక్ యాక్టివిటీ. అంటే ఒక వ్యక్తి ఆర్థిక స్వేచ్ఛని, ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అని అంటే తను ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది మేము న్యాయబద్ధం చేశాము, నీతివంతంగా చేశాము, ఇక్కడ ఎటువంటి ఫ్రాడింగ్ అనేది ఉండదు, ఫ్రాడింగ్ చేయని కంపెనీ వాళ్ళకి మాత్రమే మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి అట్లాగా ఆ కంపెనీకి, వివా కంపెనీకి పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు పర్మిషన్ ఇవ్వండి 7 సంవత్సరాలుగా కంపెనీ ప్రొడక్ట్ కొన్ని కోట్ల మంది ఎందుకు వాడుతున్నారు? కొన్ని కోట్ల మంది ఎందుకు వాడుతున్నారు పర్మిషన్ లేనిది? సో ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మినిస్టర్ ఆఫ్ ఆయుష్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. మరి ఆ సర్టిఫికెట్లు మరి మన మన యొక్క పోలీస్ ఆఫీసర్ గారు ఎందుకు వాటిని చూపించలేదో నాకు అర్థం కావట్లేదు. సో ప్రెస్ మీట్ లో ఇక్కడ మరి నీతి ఆయోగ్ సంస్థ అమితాబ్ కాంత్ గారికి ఒక్కసారి మన యొక్క సజ్జనార్ సార్ గారు సార్తో మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ యొక్క వేదిక ద్వారా. అమితాబ్ కాంత్ గారు చెప్తారు. సో ఇక్కడ ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటిది, డైరెక్ట్ సెల్లింగ్ ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ప్రధానమంత్రి ఆయుర్వేదాన్ని, యోగా, యునాని, సిద్ధ వీటన్నిటిని జోడించి మేము ప్రతి మండల కేంద్రంలో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ మేము కడతామని చెప్తుంది. రీసెంట్లీ తెలంగాణలో ఆర్థిక మన హెల్త్ సంబంధించిన మంత్రిగా చేసినటువంటి మరి అతను కూడా చెప్పాడు. ఏమని? మేము ప్రతి ఒక్క ఆయుర్వేదం కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరి ఇంతమంది మంత్రులు, లక్షల మంది గెలిపించినటువంటి మంత్రులు, రాజ్యాంగాన్ని, చట్టాలని అమలు చేసేటువంటి మంత్రులు, ప్రధానమంత్రులు చెప్తూ ఉంటే ఇది ఎట్లా ఇల్లీగల్ అవుద్దు అనేది నా యొక్క క్వశ్చన్ అన్నమాట. ఇది ఎట్లా స్కామ్ అవుద్దు అనేది నా క్వశ్చన్ అన్నమాట. అంటే ఎవరో వ్యక్తి ఇచ్చినటువంటి ఒక బ్యాడ్గా స్వీకరించినటువంటి దాన్ని తీసుకొని 10 లక్షల మంది తప్పుడు వ్యక్తులు బక్రాగాలంటే ఎవరు బక్రాగాలని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. లాయర్ బక్రా ఎట్లా అవుతాడని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఒక పోలీసు కానిస్టేబుల్ ఇందులో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు ఆయన ఎట్లా బక్రా అవుతాడని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. అంటే ఈ రోజున ఐఏఎస్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ గారు బక్రా అవుతారా? సజ్జనర్ గారి మాటల్లో డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోండి అన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బక్రా అవుతారా? డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోండి అని 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బక్రా అవుతారా? ఆ అసెంబ్లీ ఎమ్మెల్యేలు బక్రా అవుతారా ఇప్పుడు? సో నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి చట్టం అనేది పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. దానికి ఒక నామ్స్ పెట్టారు. ప్రొడక్ట్ అనేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి. ప్రొడక్ట్ న్యాచురల్ గా దాన్ని కెమికల్ కొట్టకుండా పండించాలి. దానికి రీసెర్చ్ సెంటర్ ఉండాలి. ఆ ప్రొడక్ట్ సైంటిస్టులు తయారు చేసి ప్రయోగశాలలో నిరూపితమైన ప్రొడక్ట్ నామ్స్ వచ్చింది. ఆ గురించి సజ్జనార్ సార్కి తెలియదు. సజ్జనార్ సార్కి ఆ నామ్స్ తెలియకపోవడం వల్ల మాత్రమే ఈ రోజున ఈ యొక్క అబద్ధం రూపంలో ఒక అతి చూస్తున్నారు. సో ఈ
అమితాబ్ కాంత్ గారికి కాదండి. చూడండి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మరి రామ్ విలాస్ పాస్వాన్ అనేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సారీ డిస్టర్బెన్స్ డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే కాల్స్ వస్తున్నాయి. చాలా మంది ఫేస్‌బుక్ లో నా లైవ్ చూసి అదర్ నెట్వర్క్ ఆ కాల్ కొంత వాయిస్ బ్రేక్. సో ఈ రోజు మీకందరికీ నేను ఒక అడ్వకేట్ గా డిస్ట్రిబ్యూటర్లందరికీ మంచి నాలెడ్జ్ ఇవ్వడం మనకు ఆల్రెడీ 2011 2015 నుంచి 2011 నుంచి 2010 ఒక్క నిమిషం నేను బ్యాక్ చేస్తాను సార్. లైవ్ అవుతాను. థ్యాంక్ యూ సారీ డిస్టర్బెన్స్. ఒక్క నిమిషం సార్ మీరు అటెండ్ అవ్వండి, ఎందుకంటే లైవ్ వస్తుంది కదా మనది. సో ఈలోపు ఒక వీడియో చూద్దాం మనం. వీడియో ప్లే చేయండి సార్. ఓకే సార్. సో నీతి ఆయోగ్ సిఇఓ గారు మాట్లాడిన మాట ఒకసారి చూద్దాం మనం. The direct selling industry adds hugely to economic activity. It is a major driver of India's growth, and that it provides the economic impetus to more than anything else. And the key challenge for India is really about growth with jobs. So if you are not able to create jobs, then we'll be in deep problems. And therefore, jobs are very, very critical. And we need to grow at 9 to 10% per annum for 3 decades or more to be able to create jobs for a very young population. We are passing through a window of demographic transition which rarely happens in history. Our population is very young. You know, the biggest social and economic transition that is taking place across the world is the fact that the population in Europe and America is getting older and older. The population in India is getting younger and younger, and it will keep getting younger till 2040. And therefore, if you have to reap this advantage, it can be a huge nightmare as well if you are not able to create jobs. So if you have to create jobs, there are only two ways. One is to push manufacturing in a very big way, and the other is to push direct selling. So that many of you create jobs. You should also be able to do, you know, right now many of you don't do manufacturing in India. Amway has started doing manufacturing, you know. So my compliments to, they've set up a big plant in. నాట్ ఓన్లీ ఆమ్వే, ఇప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. రైట్. ఓకే సార్. రైట్ సార్. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా మన యొక్క అరుణ్ సార్ ప్లే చేసింది. సో అమితాబ్ కాంత్ గారు ఏం చెప్తున్నారంటే, మేము ఓన్లీ 9% నుంచి 10% వరకు మాత్రమే మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాము. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు. సాక్షాత్ ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడుతుంది. మరి సజ్జనార్ సార్ ఇండియన్ గవర్నమెంట్ లో ఆఫీసర్ కాదా? అంటే ఇండియన్ గవర్నమెంట్ లో వర్క్ చేయట్లేదా సార్? ఈ భారతదేశంలో సార్ లేరా? మరి 200 దేశాలు డైరెక్ట్ సెల్లింగ్ దేశాలలో 200 దేశాలు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తా ఉంటే, ఆ 200 దేశాల ప్రపంచంలో లీగల్ అయినప్పుడు ఒక భారతదేశంలో, ఒక తెలంగాణలో ఎట్లా ఇల్లీగల్ అవుతుందని నేను అడుగుతున్నాను. సజ్జనార్ సార్ గారు, 200 దేశాల్లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లీగల్ అయినప్పుడు ఒక భారతదేశంలో ఉన్న తెలంగాణలోనే, ఏపీలోనే ఎందుకు ఇది ఇల్లీగల్ అవుతుందని నా క్వశ్చన్. నేను లాయర్గా అడుగుతున్నాను. 200 దేశాలు ప్రజలు ఒకవైపు, సజ్జనార్ సార్ ఒక్కరే ఒకవైపు, 10 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఒకవైపు, అదేవిధంగా 3 కోట్ల మంది, భారతదేశంలో 3 కోట్ల మందికి పైగా చేస్తున్న డైరెక్ట్ సెల్లర్స్ ఒకవైపు, ఒక సజ్జనార్ అనేటువంటి వ్యక్తి ఒకవైపు. ఏది నిజమని నేను క్వశ్చన్ అడుగుతున్నాను సార్. నేను
సో అవగాహన లేని వల్ల ప్రభుత్వాలు తప్పిదం చేశాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, భారతదేశ జనాభా యువత కోసం ఓట్లేసి గెలిచినటువంటి మీరు డైరెక్ట్ సెల్లింగ్ గురించి అసెంబ్లీలలో, పార్లమెంట్లలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ మాట్లాడండి. ఈ దేశంలో ఎక్కువ, ప్రపంచంలో అత్యంత యువత ఉన్నటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశ యువతకి సెంట్రల్ గవర్నమెంట్ మేము ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి అని స్టాంప్ వేసి మరీ చెప్తుంది బల్లగుద్ది. తెలంగాణ గవర్నమెంట్ మేము ఉద్యోగాలు ఇవ్వలేము, మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని, మంచి కంపెనీని ఎంచుకోండి అని చెప్పి చెప్తుంది. మరి ఇటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు వాళ్ళే చెప్తూ ఉంటే ఈ రోజున 10 లక్షల మంది బక్రా అని అంటే ఇది నిజమా అబద్ధమా? ఇది లీగలా ఇల్లీగలా అని నేను సజ్జనార్ సార్ని అడుగుతున్నాను. 200 దేశాలు లీగల్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఇల్లీగల్ అవుతుంది? ఇక్కడ గవర్నమెంట్ టీచర్లే కాదండి, నా జీవితం మారడం కోసం నేను లాయర్ని వదులుకున్నా, నా పిల్లల జీవితం కోసం నేను లాయర్ని వదులుకున్నా. ఆ కంపెనీ ప్రొడక్ట్ నాకు నచ్చింది, ఆ కంపెనీ లీగాలిటీ నాకు నచ్చింది, ఆ కంపెనీ ఎథికల్ గా ఉన్నది నాకు నచ్చింది. అంటే నేనేం చేయాలో, నా భారతదేశ పౌరుడుగా ఏది ఎంచుకోవాలో నా హక్కులు నాకుంటాయి. కానీ నా హక్కులు కూడా ఇటు వ్యక్తే డిసైడ్ చేస్తే ఎలాగనండి? ఎవరు సజ్జనార్ సార్? సజ్జనార్ సార్ ఎవరు? ఒక డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్, చదువుకొని ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. నేను చదువుకొని లాయర్ని అయ్యాను. మా లాయర్లు జడ్జీలు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, సుప్రీంకోర్టు ఉంది. మాకు న్యాయ వ్యవస్థ అంటే ఏంటో తెలుసు. మేము చదువుకోకుండా చెప్పలేదు, చదువుకొని వచ్చిన వాళ్ళని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఏది మంచి కంపెనీ, ఏది చెడ్డ కంపెనీ, మంచి ఉంది, చెడు ఉంది సమాజంలో. మంచి మీద బురద చల్లినంత మాత్రం అది నిజమైపోదు. అబద్ధం నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా గెలుస్తుంది. సో 10 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు ఏ ఒక్కరికి కూడా డబ్బులు పడకుండా 7 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఒక ఎథికల్ కంపెనీ మీద ఈవా అనే కాదండి, భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. కొన్ని 100 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. మరి 100 కంపెనీలు ఇల్లీగలా? 100 కంపెనీలో చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల మంది ఇల్లీగల్ వ్యక్తులా? వీళ్ళకెవరికి స్టడీ అనేది లేదా? ప్రొఫెసర్లు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ గొప్పదని. ఇక్కడ చూడండి, మరి రామ్విలాస్ పాస్వాన్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ మొన్ననే చనిపోయారు ఇతను. మరి నెట్వర్క్ మార్కెటింగ్ ని మేము పార్లమెంట్ లో చట్టం చేశామని చెప్తా ఉంటే, మరి సజ్జనార్ సార్ ఏంటి ఈ చట్టం అంటే సార్కి ఇది చదవలేదా? సార్కి ఈ చట్టం చేసింది తెలియలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా యూనివర్సిటీల్లో సిలబస్ గా ఉంటే, యూనివర్సిటీలు మొత్తం పెద్ద పెద్ద సిలబస్ పెట్టి చెప్తూ ఉంటే, ఇక్కడ రామ్విలాస్ పాస్వాన్ అనేటువంటి వ్యక్తి, ఇతను సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కంటే ఎక్కువనా సజ్జనార్ సార్? ఈయన ఎన్ని లక్షల మంది ఓట్లేస్తే ఎంతమంది ఎంపీలు ఎంచుకుంటే ఈయన మంత్రి అయ్యాడు? అంతమంది ఎంపీలకు ఎన్ని లక్షల కోట్ల మంది ఓట్లేసి ఉంటారు. అంటే ఒక ఆఫీసరు చెప్తే అది నిజమైపోద్దా? అబద్ధం చెప్తే నిజమైపోద్దా? మరి ఈ మినిస్టర్ కూడా బకరానా? సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ ని మేము న్యాయబద్ధం చేశాము అని ఈయన సారి చెప్తున్నారు కదా, మరి ఈయన బకరానా? నేను అడుగుతున్నాను. ఈ రోజున ఈ యొక్క సోషల్ మీడియా, ఫేస్బుక్ ద్వారా, ఈ యొక్క సోషల్ మీడియా జూమ్ ద్వారా నేను అందరిని అడుగుతున్నాను, ఎవరు బకరా? ఎవరు బకరా? సో బకరా 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 అని చెప్పేసి అన్నటువంటి సారు, వీరందరూ బకరా అన్నట్టే. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్స్ బకరాసు, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్ బకరాసు. 3 కోట్ల మంది భారతదేశంలో, ప్రపంచంలో 43 కోట్ల మంది చేస్తున్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో అందరు బకరానా? ఎంతో మంది జీవితాలను మారుస్తుంది. నా పిల్లలకు సజ్జనార్ సార్ ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా? ఉద్యోగాలు లేవని బోర్డులు పెడతా ఉంటే, అప్లికేషన్ల ఫామ్లు పెట్టి 1000 రూపాయలు, లక్షల కోట్లు వసూలు చేసి ఉద్యోగాలు ఒక పోస్టుకి చేస్తా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉపాధి అవకాశాలు ఇచ్చి అనేక మంది జీవితాలు మారుస్తూ ఉంటే అది బకరా అంటే ఎవరు బకరా? ఎవరు బకరా? డియర్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా అందరు రావాలి. ప్రతి నెట్వర్క్ లో ఉన్న కంపెనీ, ప్రతి ఒక్క నేను డిస్ట్రిబ్యూటర్ని నేను కోరుకుంటున్నాను, ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్ని నేను కోరుకుంటున్నాను యాజ్ అడ్వకేట్ గా. రండి, మీకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏదైతే లీగాలిటీ ఉందో అదంతా బయట పెట్టండి. ఆ సందర్భం వచ్చింది. ఇంతకాలం మనం ప్రభుత్వాలు లీగాలిటీ అది బయట పెట్టకపోయినా, ప్రభుత్వాలు చెప్పకపోయినా, ప్రభుత్వాలు ప్రెస్ మీట్లు పెట్టకపోయినా, మనం చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్ళాం ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని. మనం డైరెక్ట్ సెల్లింగ్ లో చేయబట్టి ప్రభుత్వానికి కోట్లలో డబ్బులు వెళ్తుంది. కోట్ల డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉంటున్నాయి. 135 కోట్ల మందికి మనం ధనాన్ని ఇస్తున్నాం. మనం యు ఆర్ ద ప్రౌడ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఎవరంటే డైరెక్ట్ సెల్లర్ మాత్రమే. ఎంతో మంది మా లాయర్లలో కూడా ట్యాక్స్ కట్టిన వాళ్ళు వచ్చే మంది ఉన్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్యాక్సీ కట్టిన వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు, రాజకీయ నాయకులు ట్యాక్సీ కట్టిన వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు. లక్షల ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి వాళ్ళు రియల్ ఇండియన్సా? ఒక డైరెక్ట్ సెల్లర్ ఒక ఉత్పత్తి కొని తెలంగాణకు జిఎస్టీ కట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కు జిఎస్టీ కట్టి, నాకు అకౌంట్ లో పడ్డటువంటి డబ్బులకి ప్రతి దానికి నేను జిఎస్టీ కడతా ఉంటే ప్రొడక్ట్ కొనుక్కొని ఏది ఇల్లీగల్, ఎవరు బకరా? నేను గవర్నమెంట్ కు ట్యాక్స్ కడతా ఉంటాను, నేనా రియల్ ఇండియన్? ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయనటువంటి వాళ్ళ బకరా, ఎవరు బకరా? అంటే ఎవరో కంప్లైంట్ ఇస్తే, ఎవరో చెప్తే దాని పూర్వపరాలు మొత్తం చూడకుండా, దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా ప్రధానమంత్రులనే బకరా అంటే ఎవరు బకరా? అంటే నరేంద్ర మోడీ గారు మొన్న రీసెంట్లీ ప్రెస్ మీట్ పెట్టి, మేము ఆయుర్వేదాన్ని మొత్తాన్ని కూడా ప్రపంచ నలుదిక్కులా మేము పరిచయం చేస్తామని ప్రధానమంత్రి చెప్తున్నారు. ఆయుర్వేదాన్ని, మనకు ఆయుర్వేదం గొప్పతనాన్ని మనం ప్రపంచ దేశాలకు పోలీసులు తెలియజేయాలి. న్యాయం గురించి మాట్లాడే పోలీస్ డిపార్ట్మెంట్ లాయర్లు తెలియజేయకపోతే ఇంకెవరు తెలియజేస్తారండి ఈ సమాజంలో? చట్టం అనేది చెప్పుకునేటువంటి ఒక స్తంభము న్యాయ వ్యవస్థ, వాళ్ళే తెలియజేయకపోతే, వాళ్ళే న్యాయం గురించి మాట్లాడకపోతే, ఏది నిజమో వాళ్ళే మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? అందుకని నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ ద రియల్ ఇండియన్. అందుకని నేను 45 నిమిషాలు సజ్జనర్ సార్ని నేను అడుగుతున్న సమయాన్ని, భద్రాచలంలో ఉంటున్నటువంటి లాయర్ నేను, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో ఏ పోలీస్ ఆఫీసర్ పిలిచినా నేను డైరెక్ట్ సెల్లింగ్ నీతివంతమైంది, నిజాయితీ అయిందని నేను నిరూపిస్తాను. ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ, ఎవరికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను అడుగుతున్నాను, నాకు 45 నిమిషాల సమయాన్ని ఇవ్వండి, ఇది ఎంత లీగలో నేను నిరూపిస్తాను. నేను నిరూపిస్తాను. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఇది భారత పార్లమెంట్లో ఆమోదించింది. ఈ రోజున పేపర్లో వస్తే మనం అందరం భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు మిత్రమా. పేపర్లో ఏముందండి? ఫోర్త్ 4 స్తంభాలలో న్యూస్ ఒకటి. ఈ రోజున న్యూస్ ఛానల్ గురించి, పేపర్ల గురించి మనకు తెలియనిది ఏముందండి? ఇదిగో పిల్లి అంటే అదిగో పులి అని రాస్తారు. ఓకేనా అండి? ఇదిగో పిల్లి అంటే అదిగో పులి వచ్చిందంట అని చెప్పి రాస్తారు. పిల్లి అడవిలోకి వెళ్తే పులి వెళ్ళిందని చెప్పి న్యూస్ చూపిస్తారు. అంటే ఇలా కొన్ని ఛానల్స్ ఉన్నాయి దీంట్లో. కానీ వీళ్ళు కూడా దయచేసి మీడియా మిత్రులారా, నేను ఒక లాయర్గా, అడ్వకేట్గా అడుగుతున్నాను. నేను నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చదివిన వ్యక్తిగా అడుగుతున్నాను. నేను నెట్వర్క్ మార్కెటింగ్ యూనివర్సిటీలో నేను స్టడీ చేయలేదు కానీ ఒక గులాతి అనే ఇన్స్టిట్యూట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది. ఒక గులాతి ఇన్స్టిట్యూట్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ లో నడుస్తున్న కేరళలో ఉన్నటువంటి గులాతి ఇన్స్టిట్యూట్ ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ వాళ్ళు గిఫ్ట్ యూనివర్సిటీ అంటారు. ఈ గిఫ్ట్ యూనివర్సిటీ అనేటువంటి ఇదండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇది నడుస్తుంది. సో ఇక్కడ వండర్ఫుల్ గా మనము ఇక్కడ దీన్ని మనం చూడొచ్చు. ఈ గులాటి ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఇది ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి నెట్వర్క్ ఎంఎల్ఎం కంపెనీలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా, ప్రతి ఒక్క కంపెనీలో పనిచేస్తున్న అందరికీ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ నేను కూడా హైదరాబాద్ లో తీసుకున్నాను. వాటినట్టుడు ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి సో నెట్వర్క్ అనే దాని మీద వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈ ట్రైనింగ్ కూడా దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది డిస్ట్రిబ్యూటర్లు తీసుకోవడం జరిగింది. అందులో నేను ఒక మెంబర్గా ఉన్నాను. మరి సాక్షాత్తు ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఇది లీగల్ అంటా ఉంటే, ఇది ఇల్లీగల్ అని చెప్పేసి అని ఒక అధికారి చెప్తే ఎవరు బకరా అని నేను అడుగుతూ ఉన్నాను. సార్ పదే బకరా అంటున్నారు. ఎవరు బకరా? కిరాణా కొట్లకి వెళ్ళి సరుకులు కొనుక్కోవట్లేదా? రిటైల్ మార్కెటింగ్ లో కోట్ల కుంభకోణం జరుగుతుంది. రిటైల్ మార్కెటింగ్ లో ఒక సబ్బుని రూపాయికి తయారు చేసి 50 రూపాయలకు 100 రూపాయలకు అమ్ముతున్నారు. సబ్బుని ఒక థమ్స్అప్ 2 రూపాయలకు తయారు చేసి 20 రూపాయలకు థమ్స్అప్ అమ్ముతున్నారు. కిరాణా కొట్లలో సరుకులు కుప్పలు తెప్పలుగా ఇష్టం వచ్చిన రేట్లు పెంచుతున్నారు. కస్టమర్ కొంటూ నష్టపోతూ ఉన్నాడు. మరి దీన్ని ప్రశ్నించినటువంటిది ఎవరు బకరా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కిరాణా కొట్లలో, సూపర్ మార్కెట్లలో సరుకులు కొనే వాళ్ళు ప్రజలందరూ బకరాలా? ప్రజలందరూ సరుకులు కొంటే ట్యాక్సీ రూపంలో వాళ్ళందరికీ కూడా ఏదైతే మధ్యవర్తులు ఉన్నటువంటి ఏజెంట్లకు, రిటైలర్స్కి, సిఎండ్ఎఫ్ ఏజెంట్లకు, స్టాకిస్టులకు డబ్బులు వెళ్ళట్లేదా? ఆ మార్కెటింగ్ వ్యవస్థ లీగల్ అయినప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ వ్యవస్థ ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? సోర్స్ ఆఫ్ మనీలో ఒక వస్తువు తయారీ అనేటువంటిది అయిన తర్వాత కస్టమర్కి వెళ్ళేసరికి ఎందుకు రేటు పెరుగుతుంది?
కస్టమర్ ఎందుకు నష్టపోతున్నాడు? మరి ఇది గుర్తించినటువంటి మరి సజ్జనార్ సార్ గారు ప్రతి 10 లక్షల మంది వాళ్ళ ఆరోగ్యం కోసం కొనుక్కుంటే ఎలా బకరాలు అవుతారని అడుగుతా ఉన్నాను. నా డబ్బులు పెట్టి నా 10 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు, భారతదేశంలో ఉన్న 3 కోట్ల మంది డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం కోసం ప్రొడక్ట్ కొనుక్కుంటే ఎలా బకరాలని అడుగుతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది సందర్భం. స్టేట్ గవర్నమెంట్ మొత్తాలు మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేమందరం డైరెక్ట్ సెల్లర్స్ మొత్తం కూడా ఏకమయ్యి రాబోయేటువంటి ఎన్నికలలో మాకు భారత పౌరుడుగా ఓటు హక్కు ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా కానీ బ్యాడ్గా మాట్లాడితే వాళ్ళందరికీ సమాధానం చెప్పేటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మరో స్వాతంత్ర పోరాటం మేము చేస్తాం. డైరెక్ట్ సెల్లర్స్ అందరం భారతదేశంలో కోట్ల మంది ఉన్నాం. మాకు కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. మా యొక్క ఉత్పత్తులను వాడి ఈ రోజున ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో టెస్టిమోనియల్స్ పెట్టినటువంటి లక్షల టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఏం సంతూర్ సబ్బు వాడినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎర్రగా వాడినట్టు టెస్టిమోనియల్ లేదేంటి? ఒక థమ్సప్ దాగి నాకు ఎనర్జీ వచ్చిందని ఒక టెస్టిమోనియల్ లేదేంటి? ఏదైనా మరి కిరాణా కొట్లలో కొనుక్కున్నటువంటి వస్తువులు వాడి మాకు ఇది జరిగిందని వీడియో లేవంటి? కానీ ఒక్కసారి ఫేస్బుక్లోకి, యూట్యూబ్లలోకి వెళ్ళి ఒకసారి టెస్టిమోనియల్ చూడండి. ప్రతి కంపెనీలో వాడుకున్న ప్రొడక్ట్ ప్రజలు విశ్వసించి వాళ్ళకు ఆరోగ్యాన్ని వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి. మీరు వింటే అది అర్థమవుతుంది. కానీ డైరెక్ట్ సెల్లర్స్ అందరినీ మీరు బకరాలు అన్నారంటే ఇంతమంది మనోభావాలను, భారతదేశ పౌరుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు. చట్టాల గురించి తెలుసుకోకుండా, చట్టాల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున భారత పార్లమెంట్లో చట్టాల్లో లాయర్లు లేరా? భారత పార్లమెంట్ చట్టం చేసేటప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మీద లాయర్లు ఆ యొక్క కమిటీలో ఉండరా? అంటే భారత పార్లమెంటునే మనం బకరా అంటామా? అంటే రాజ్యాంగమే బకరా అంటారా మీరు? భారత పార్లమెంట్ చట్టం చేసిందంటే దాన్ని బకరా అంటే ఎలా అని క్వశ్చన్ చేస్తా ఉన్నాను. సో డియర్ ఫ్రెండ్స్, సో డైరెక్ట్ సెల్లర్స్ అందరూ కూడా మనందరం ఏకం అవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి చట్టాలు మనకు ఆల్రెడీ అనేక రకాల పుస్తకాలలో, చాలా మనకు మార్కెట్లోకి వెళ్తే పెద్ద పెద్ద బుక్ స్టాల్స్లలో డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి. ప్రతి ఒక్క వివైటీ, ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లరు మీరు అధ్యయనం చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఒక డైరెక్ట్ సెల్లర్ మీద దాడి జరుగుతూ ఉంది. డైరెక్ట్ సెల్లర్స్ ని బకరాలు అంటా ఉన్నారు. ఎవరు బకరానో మనం నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ రోజున గాంధీ ఉద్యమం చేసినప్పుడు కూడా హేళన చేశారు. భగత్ సింగ్ని అవమానించారు, సుభాష్ చంద్రబోస్ని అవమానించారు, అంబేద్కర్ని అవమానించారు. ఈ రోజున డైరెక్ట్ సెల్లర్స్ గా ఉన్నటువంటి 24 మంది డైరెక్ట్ సెల్లర్స్ అరెస్ట్ అయితే ఇదొక మరొక స్వతంత్ర పోరాటం మేము ప్రారంభిస్తాం. భారతదేశంలో ప్రపంచం నలుదిక్కులా తెలిసే విధంగా మా పోరాటము ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ప్రారంభమైంది. ఒక్కొక్కరు డైరెక్ట్ సెల్లర్స్ ఫోన్ చేస్తా ఉన్నారు. సార్ మన పరిస్థితి ఏంటి సార్? మేము పలానా కంపెనీలో చేస్తా ఉన్నాం సార్. ఈ రోజున వివా డిస్ట్రిబ్యూటర్కే కాదు సార్, మా కంపెనీలో కూడా మేము డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నాం. మా కంపెనీలో ప్రొడక్ట్ ఉంది, మేము ఒక నెట్వర్క్ లో ఉన్నాం సార్. మన పరిస్థితి ఏంటి సార్ అని ఫోన్ చేస్తా ఉన్నారు. ఎన్ని కోట్ల మంది ఏకమైతే, ఒక వ్యక్తి ఒకవైపు ఉంటే మరి ఇన్ని కోట్ల మంది బకరాలంటే ఎవరు పడతారు సార్? మాకు మానవత్వం ఉంటుంది, మాకు ఒక మనసు ఉంది, మాకు ఒక విలువలు ఉన్నాయి. సొసైటీలో మాకు ఒక రాజ్యాంగం హక్కులు కల్పించింది. కానీ మా హక్కులకి భంగం కలిగిస్తానంటే, మా పార్లమెంట్ చేసిన చట్టానికి భంగం కలిగిస్తానంటే, మా న్యాయ వ్యవస్థ చేసిన చట్టాలకు భంగం కలిగిస్తానంటే మేము మాత్రం ఊరుకునేది లేదు. సో అవగాహన లేకుండా మాట్లాడారు. ఒక్కసారి అసలు చూడండి, ఆ ప్రెస్ మీట్ పూర్తిగా వినండి. ఫేస్బుక్ లైవ్ చూస్తున్నటువంటి ఒక విద్యావేత్తలారా, మీరందరూ ఒక్కసారి ఆ ఫేస్బుక్ ఆయన చెప్పినటువంటి లైవ్ మీరు ఒకసారి చూడండి. ఎన్ని తప్పులు మాట్లాడారో. విలేకరులు అడిగిన క్వశ్చన్లకి తప్పుగా సమాధానాలు దాటేశారు. ఇండస్ట్రియల్ కంపెనీ ప్లాన్ చెప్పారు తప్ప మరి ఆ కంపెనీ ప్రొడక్ట్ సైంటిస్ట్ ఎవరు? ఆ ఐకాపీ తయారు చేసినటువంటి సైంటిస్టు రెడ్డిస్ ల్యాబ్లో హైదరాబాద్లో 25 సంవత్సరాలు డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ సుబ్రహ్మణ్యం పతాంజలి గారు గొప్ప సైంటిస్ట్. ఆయన ఫార్మాసిటికల్లో, న్యూట్రిసిటికల్లో గొప్ప సైంటిస్టు. మరి ఈ పేరు సజ్జనార్ సార్కి తెలుసా? ఈ సైంటిస్ట్ కష్టపడేటువంటి కష్టం సజ్జనార్ సార్కి తెలుసా? కానీ అనేశారు ఇదేదో ప్రొడక్ట్ అంట, దానికి రేట్లు పెట్టేస్తారంట అని. ఎవరు రేట్లు పెట్టేస్తారంట? మార్కెట్లో ఎన్ని వస్తువులకు రేటు పెట్టట్లేదు. మరి అన్ని రేట్లకి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు కడతా ఉందా? సో ఇక్కడ ఐపల్స్ సృష్టికర్త ఎవరు?
డాక్టర్ వ్లాదిమిర్ బద్మేవ్ గారు, ఆయన గురించి ఫేస్బుక్ లో ఒకసారి చూడండి విద్యావేత్తలారా. ఆ బద్మేవ్ ఐపల్స్ ని ఏ విధంగా తయారు చేసిండో, అది ఇట్స్ నాట్ ఓన్లీ జ్యూస్, అదొక ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్, అదొక ఔషధ గుణాలు ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్, అది న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్. అది ఆ న్యూట్రాసిటికల్ గురించి విద్యావేత్తలు అవగాహన పెంచుకోవాలని నేను కోరుతా ఉన్నా. అసలు న్యూట్రాసిటికల్ అంటే ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రొడక్ట్ మీద అబాండం వేస్తే అది అబద్ధం అయిపోదు, నిజం అబద్ధంగా మారదు. అది లక్షల మంది ఐపల్స్ తాగారు, అడగండి, వాళ్ళు చెప్తారు. ప్రజలు ఐపల్స్ గురించి మాకంటే ఎక్కువ చెప్తారు. మా యొక్క డైరెక్ట్ సెల్లర్స్ ప్రజలకు ఇస్తున్నటువంటి ప్రొడక్ట్ల గురించి వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఈ రోజున యామ్నే కావచ్చు, లేకపోతే నెక్స్ట్ మనీ కావచ్చు, లేకపోతే ఎంకేర్ కావచ్చు, లేకపోతే ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కావచ్చు, కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. మోడీ కేర్ కావచ్చు, వెస్టేజ్ కావచ్చు, ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నాయి. ఈ భారతదేశంలో వందల కంపెనీలు ఉన్నాయి సార్, వందల కంపెనీలు ఉన్నాయి. మరి వందల కంపెనీల్లో పనిచేస్తున్న డైరెక్ట్ సెల్లర్స్ బకరాలా? మరి ఎన్రోల్మెంట్ చేస్తా ఉంటే ట్యాక్స్ గవర్నమెంట్ కడతా ఉంటే ఎందుకు ఆ ట్యాక్స్ కడుతున్నారు మాకని మరి ఎవరు క్వశ్చన్ చేయలేదేంటి? 135 కోట్ల ప్రజలకు మేము ట్యాక్స్ కడతా ఉంటే మా డబ్బుల్ని మేము పొరట్టు కొనుక్కొని ఆ రోజు ఎవరు ప్రశ్నించలేదేంటి? ఆ రోజు ఎవరు మమ్మల్ని బకరా అనలేదేంటి? ఈ రోజు మేము బకరాలుగా కనపడ్డామా? ఈ రోజు ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్ బకరాగా కనపడ్డా? ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లరు రండి, బయటికి రండి. మీరు ఏ కంపెనీలో పనిచేసినా పర్లేదు. చట్టాల గురించి ఈ రోజున మనం పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసు డిపార్ట్మెంట్కి కాదండి, అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఏం చేశారు? అసెంబ్లీలో 13 రాష్ట్రాలు ఈ డైరెక్ట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి వాళ్ళు ఏం చట్టాలు చేశారు? అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏం చర్చించారు? అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అర్థం ఏంటి? మనీ సర్క్యులేషన్ అంటే అర్థం ఏంటి? 10 రూపాయలు కట్టించుకొని 1000 రూపాయలు ఇస్తామంటే మనీ సర్క్యులేషన్ అంటాం దాన్ని. అక్కడ వస్తువు ఉండదు, ఆడ ప్రొడక్ట్ ఉండదు, వస్తువు ఉండదు, కాబట్టి దాన్ని మనీ సర్క్యులేషన్ అంటాం. అది ఆల్రెడీ 1978 సంవత్సరంలో ఆల్రెడీ భారతదేశంలో బ్యాన్ చేశారుగా మనీ సర్క్యులేషన్. సార్ మాట్లాడితే ఊరికే మనీ సర్క్యులేషన్ అంటున్నాడు ఆ యొక్క లైవ్ లో. అసలు మనీ సర్క్యులేషన్ ఎప్పుడో బ్యాన్ చేసింది అనేటువంటిది ఇక్కడ మీకు చూపిస్తాను నేను. మనీ సర్క్యులేషన్ అనేటువంటిది ఆల్రెడీ గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసింది మనీ సర్క్యులేషన్ ని. మరి ఆ మనీ సర్క్యులేషన్ బిజినెస్ ని మాట్లాడుతూ ఊరికే సార్ ఇది మనీ సర్క్యులేషన్ అంటున్నారు. ప్రొడక్ట్ ఉన్నప్పుడు మనీ సర్క్యులేషన్ ఎలా అవుద్ది? ఒక వ్యక్తి కస్టమర్ తనకు ఆరోగ్యం కోసం ప్రొడక్ట్ కొనుక్కుంటాడు, అది మనీ సర్క్యులేషన్ ఎలా అవుతుంది? ఇది మనీ సర్క్యులేషన్. మీరు చూస్తున్నటువంటిది ఇది మనీ సర్క్యులేషన్ సంబంధించిన భారత ప్రభుత్వం దీన్ని ఎప్పుడో బ్యాన్ చేసింది. మేమేమి చిట్టీల వ్యాపారం చేయట్లేదు కదా, చిట్టీలు అనెతికల్ అవి నడుస్తున్నాయి. చిట్టీల వ్యాపారాలు మేము చేసి డబ్బులు కట్టించి ఐపీలు పెడితే డబ్బులు కట్టించుకొని మేము కంపెనీని మూసేస్తే దాన్ని ఇల్లీగల్ అంటారు. మరి భారత పార్లమెంటు చట్టాలు ఏం చెప్తున్నాయో మరి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు తెలుసుకోకపోతే ఈ దేశాన్ని ఎవరు బాగు చేయాలి? మనీ చైన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్ లాంటివి అనేటువంటివి ఉంటాయి. మనీ చైన్, నలుగురు లేయటం, డబ్బులు కట్టించడం, మీకు 1000 రూపాయలు వారం వేస్తాం, 2000 రూపాయలు వారం వేస్తాం, మీకు ఇంత ఇస్తాం అని చెప్పంటే అది మనీ సర్క్యులేషన్. అక్కడ వస్తువు లేదు, డబ్బు మాత్రమే కంపెనీ అకౌంట్లోకి వెళ్తుంది. ఇటువంటి మోసపూరిత కంపెనీలను పట్టుకోండి మీరు. ఇటువంటి మోసపూరిత కంపెనీలు లిస్ట్ నా దగ్గర ఉంది, నేను ఇస్తారండి పోలీసు వాళ్ళకి. ఆ కంపెనీలో ప్లాన్ ఏంటో నేను చెప్తారండి పోలీస్ డిపార్ట్మెంట్కి. సో ఈ రోజున ఆవేశం కాదు, ఇది ఒక భారత పౌరుడిగా నా ఆవేదన. ఎందుకంటే డైరెక్ట్ సెల్లర్ అందరినీ బకరాలు అంటున్నారు. మా తల్లులకి, మా అక్కలకి, చెల్లెళ్ళకి, ఈ భారతదేశంలో కొన్ని కోట్ల మంది పీపుల్కి అనేకమైన హెల్త్ బెనిఫిట్లు వచ్చినాయి అనేక కంపెనీల ద్వారా. ఆ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ అని కాదండి, డైరెక్ట్ సెల్లింగ్ లో ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేటువంటిది దాని రేటు ప్రభుత్వాలకు అనుగుణంగానే ఉంటుంది. ప్రభుత్వాలు ఆ రేటు కన్ఫర్మ్ చేయండి, ఆ కంపెనీ కాడ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వెళ్ళండి, ఆ ప్రొడక్ట్ రేట్ అనేది కాబడదు. మరి కిరాణా కొట్టంలో సరుకులు ఎవరు నిర్ణయిస్తున్నారు? కిరాణా కొట్టంలో సరుకుల రేట్లు ఎవరు నిర్ణయిస్తున్నారు? కేజీ పల్లీలు కొంటే ఎంత రేటు, కేజీ పల్లీలు కొంటే ఎంత రేటు? దీన్ని ఎవరు ప్రశ్నించరేంటి? ఎన్ని క్వింటాల పల్లీలు వేస్తే ఎంత నూనె వస్తుందో అవగాహన ఉండాలి కనీసం. ఈ రోజున కేజీ పల్లీలు ఎంత కమ్ముతున్నారు? పల్లీల రేట్ ఎంత ఉంది? అది కాదా వాళ్ళు కాదా బకరాలు చేసేది? ఇన్ని కోట్ల మందిని పల్లీని అమ్మి అందులో కెమికల్స్ వేసి కలిపి అమ్ముతా ఉంటే, ఇన్ని కోట్ల మందిని రిటైల్ మార్కెటింగ్ లో కస్టమర్లు మోసం చేస్తా ఉంటే, వాళ్ళని బకరాలు అనకుండా మేము ఆరోగ్యం ఇస్తా ఉంటే, ఆరోగ్యవంతమైన సమాజాన్ని మేము తయారు చేస్తా ఉంటే మీరందరూ బకరా అంటే
ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఎక్కడి సమాజం అండి? ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ఏంటి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ దానికి సంబంధించినటువంటిది ఎంత లీగాలిటీ ఉందో చూడండి. ఎంత లీగాలిటీ ఉందండి? ఎంత లీగాలిటీ ఉంది? ఎంత న్యాయబద్ధంగా ఉంది? న్యాయ వ్యవస్థకు కళ్ళకు గంతలు కడితే చూడట్లేదు అంటే మాలాంటి న్యాయవాదులు ఊరుకోరు. మాలాంటి న్యాయవాదులు ఎవరు ఊరుకోరు. చూడండి ఇక్కడ ఇంత ఇంత లీగాలిటీ ఉంటే నెట్వర్క్ మార్కెటింగ్ మీద, నెట్వర్క్ మార్కెటింగ్ అసలు ఇది కాదు, ఇది తప్పు, వేరే ఫారిన్ కంట్రీ వాళ్ళది మన దేశం వచ్చిందని అంటే ఫారిన్ కంట్రీ వాళ్ళది ఏంటండి? ఫారిన్ కంట్రీ వాళ్ళది ఏంటి? మా ముత్తాత నుంచి మా తాత నుంచి మా నాన్న నుంచి నేను, నా నుంచి నా కొడుకు. ఇది కాదా చైన్ సిస్టమ్? ఇది కాదా లింక్ సిస్టమ్? ఒక వస్తువు ఎక్కడో కంపెనీలో తయారయ్యి నా ఇంట్లోకి వచ్చింది, అది కాదా లింక్ సిస్టమ్? మధ్యలో ఉన్నది మొత్తం దళారీ వ్యవస్థ, లింక్ సిస్టమ్ కాదా అది? లింక్ అంటున్నారు, ఏంటి లింకు? చైన్ సిస్టమ్ అంటున్నారు, ఏంటి చైన్ సిస్టమ్? తెలుసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. ఈ అవగాహన లేకుండా కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలతో మేము ఆడుకుంటామంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకుంటారు? మీరేమో మా చదువుకున్న పట్టాలు పట్టుకుని లక్షల కోట్ల మంది బయటకు వస్తూ ఉంటే ఉద్యోగాలు లేవంటారు. మా యువత ఏమో గడ్డాల మీసాలు పెంచుకొని మీరేమో మద్యం బాటిల్ అమ్మి యువత మొత్తాన్ని మద్యం వైపు నడిపించి, సిగరెట్ల వైపు నడిపించి, గుట్కాల వైపు, డ్రగ్స్ వైపు, గంజాయి వైపు నడిపించి మళ్ళీ మీరే కేసులు పెట్టి ఒక బీటెక్ ఎంటెక్ స్టూడెంట్లు గంజాయి కేసులు దొరికారు. నేనే వాళ్ళకి లాయర్. హైదరాబాద్ దొరికారు, భద్రాచలంలో ఖమ్మంలో వాళ్ళకి నేనే బెయిల్ వేశాను. బీటెక్ స్టూడెంట్ ఏంటంటే గంజాయి తాగడం ఏంటండి? ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతున్నారండి యువత. చదువుకొని వాళ్ళ చదువుకి ఏమైనా ఉద్యోగానికి సంబంధం లేకుండా చేస్తున్నారు. చదివిందేమో పిహెచ్డి, చేసేదేమో 5,000 రూపాయల ఉద్యోగం కోసం. మరి గవర్నమెంట్లు వీటి మీద మాట్లాడరేంటి? ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు వీటి మీద మాట్లాడరేంటి? మీరు ఒక చదువుకొని ఒక సెలెక్ట్ అయ్యి వచ్చిన ఆఫీసరే కదా. చదువుకున్న వాళ్ళు చాలా మంది విద్యావేత్తలు ఉన్నారు కదా. ప్రతి ఒక్క విద్యావేత్త ఈ రోజున మాట్లాడాలి. ఇది భారతీయుడికి జరిగినటువంటి అన్యాయం, భారతదేశ యువతకు, భారతదేశ తల్లులకు, తండ్రులకు జరిగినటువంటి అన్యాయం ఇది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ. దాని గురించి మీరు అధ్యయనం చేస్తే పుస్తకాలు రాయొచ్చు డైరెక్ట్ సెల్లింగ్ మీద. కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయండి డైరెక్ట్ సెల్లింగ్ మీద. ఇదొక పెద్ద సిలబస్. ఇదొక డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది పెద్ద సిలబస్. ఇది చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. మరి దీని గురించి తెలుసుకోకుండా మామూలుగా మాట్లాడితే ఏం అర్థమవుతుందండి డైరెక్ట్ సెల్లింగ్ గురించి? నెట్వర్క్ మార్కెటింగ్ అని అంటే చూడండి, ఇక్కడ పార్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ సిలబస్. యూనివర్సిటీ సిలబస్ ఎవరు బకరా? పార్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ కొనేసిన సిలబస్ ని ఇది బకరా అంటే ఎవరు బకరా? ఇది విద్యార్థులు మొత్తం యూనివర్సిటీ అనేది ఎలా చేయాలో చదువు విద్యార్థులు. దీనికంటూ ఒక ప్రొఫెసర్లు ఉన్నారు, దీనికంటూ ఒక లాయర్లు ఉన్నారు. మరి దీన్ని బకరా అని అంటే ఎట్లా అండి? ఎట్లా అభిజిత్ పాజిబుల్? ఎక్కడుంది న్యాయం? కాన్స్టిట్యూషన్ని తప్పుపడితే ఎలాగనండి? కాన్స్టిట్యూషన్ని తప్పుపడితే ఎలాగా? ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లే కాన్స్టిట్యూషన్ని తప్పుపడితే, పార్లమెంట్ని తప్పుపడితే, ఒక్కసారి తెలంగాణ గవర్నమెంట్ 2019లో 2017 నుంచి ముందు నుంచి చేసినటువంటి చట్టాలు ఒకసారి చూడమని అడుగుతున్నాను నేను. సజ్జనార్ గారిని, సార్తో పట్టినటువంటి ఆఫీసర్లందరినీ, ఈ తెలంగాణ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లందరినీ నేను కోరుకుంటున్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కోరుకుంటున్నా, ఒక రాష్ట్రము మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది స్కీమ్ ఎలా చేశారు, అది పిరమిడ్ సిస్టంలో ఎలా ఉంది, ఎందుకు అందరికీ డబ్బులు వస్తున్నాయి, ఎలా కంపెనీలు అందరికీ డబ్బులు ఇస్తున్నారు, అందరు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, వాళ్ళు ఒక మంచి గృహం కట్టుకుంటున్నారు, వాళ్ళు ఒక ఫారిన్ టూర్కి వెళ్తున్నారు, ఒక ఆనందంగా ఉంటున్నారు, ఒక వేరే దేశం వెళ్ళి విమానం ఎక్కుతున్నారు. ఒక కామన్ మ్యాను డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండి అతి నిరుపేద రైతు కుటుంబాలలో పుట్టి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మంచిగా ఇన్కమ్ ఎర్నింగ్ చేసి కోట్లాది మందికి ఆరోగ్యాన్ని పంచుతూ ముందుకెళ్ళేటువంటి వాళ్ళు ఎథికల్ బిజినెస్ డైరెక్ట్ సెల్లర్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ కొన్ని కోట్ల మంది బకరాలంటే ఎలా కుదురుతుంది? ఇంతమందిని బకరాలంటే ఎంత కుదురుతుంది? ఎవరిని బకరాలు చేస్తున్నారు? హాస్పిటల్లో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ప్రజలు వీళ్ళ బకరా?
మందులు వేసుకొని కిడ్నీలు కాల్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆస్తులు మొత్తం అమ్ముకొని డాక్టర్ చెప్పిందే డాక్టర్నే దేవుడని నమ్మి హాస్పిటల్కి వెళ్తే డబ్బులు మొత్తం అయిపోతున్నాయి. డబ్బులు మొత్తం అయిపోతున్నాయి. ఇల్లు గుళ్ళైపోతుంది, ఒళ్ళు గుళ్ళైపోతుంది. డ్రగ్ కెమికల్ వేసుకొని మనిషి తొందరగా చనిపోతున్నాడు. దీని మీద ఎవరు మాట్లాడరు. ఎంతమంది మంత్రులకు గుండెపోటు రాలేదు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లకు షుగర్లు లేవు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లలో వాళ్ళ యొక్క భార్యలకు థైరాయిడ్ లేదు. థైరాయిడ్ భూతం అందరినీ కుదిపేస్తా ఉంటే ఎవరు మాట్లాడలేదు. షుగరు ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 2024లో ఇది ఒక షుగర్కి క్యాపిటల్ సిటీ అంటే షుగర్ వల్ల రోజుకి కొన్ని లక్షల మంది హాస్పిటల్ తెచ్చిపోతున్నారు. కొన్ని లక్షల మందికి కాళ్ళు తీసేశారు, ఏళ్ళు తీసేశారు. దీని మీద మరి సారు మాట్లాడేంటి? అంటే ప్రజల ఆరోగ్యం అవసరం లేదా? అంటే మన జీతాలు, మన ఉద్యోగం, మన పిల్లలు మనమే ఇంకా స్వార్థం. మనం ఒక్కలమే బతకాలా? ఎవరు బతకొద్దు సమాజంలో, ఎవరు బాగుపడద్దు, ఎవరు ఏ జాబు, ఏ బిజినెస్ ఏది చేసుకోవద్దు. ప్రతి ఒక్క దానికి మనం ఇల్లీగల్ అనే ఒక స్టాంప్ వేస్తే అది అయిపోద్ది. అంటే ఇక ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరేనా మాట్లాడేది? అంటే మీకు మాత్రమే రాజ్యాంగం తెలుసా? మీకు మాత్రమే చట్టాలు తెలుసా? మీకు మాత్రమే సెక్షన్లు తెలుసా? ఏం సెక్షన్లు తెలుసు? ఏం సెక్షన్లు తెలుసు? పార్లమెంట్ చేసిన మల్టీలో మార్కెటింగ్లో సెక్షన్లు చెప్పండి ఒకసారి ఆఫీసర్లని. పార్లమెంటులో డైరెక్ట్ సెల్లింగ్ మీద, నెట్వర్క్ మార్కెటింగ్ మీద తెలంగాణ ఏపీ గవర్నమెంట్, ఫిక్కీ సంస్థ వాళ్ళు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ కామర్స్ వాళ్ళు, భారతదేశ పరిశ్రమల సమాఖ్య వాళ్ళు చేసిన చట్టాలు, సెక్షన్లు చెప్పండి. మీరు ప్రజలకు అవగాహన కల్పించండి. అవేమి మీరు చదవరు. ఫిక్కీ సంస్థ అంటే ఎవరికి తెలియదు. అదొక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ అండర్టేకింగ్ నడుస్తున్నటువంటి ఫిక్కీ సంస్థ. దాంట్లో మెంబర్షిప్ ఉంది కంపెనీలకి. డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఉంది, దాంట్లో మెంబర్స్ ఉన్నారు. కానీ ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ని బకరా అంటే ఎలా ఎలా ఇది ఎక్కడ న్యాయమని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. డైరెక్ట్ సెల్లర్స్ అందరూ బయటికి రండి. డైరెక్ట్ సెల్లర్స్ అందరూ నోరు విప్పండి. ఇది మన పిల్లలకు జరుగుతున్న అన్యాయం. మన పిల్లల మీద, భావితరాల మీద దాడి జరుగుతూ ఉంది. మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ రోజునే సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవని ఇప్పుడు చెప్తే 2021 సంవత్సరంలో 2030 వచ్చేసరికి మన పిల్లలు వయసు వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళు గంజాయి తాగాలా? వాళ్ళు డ్రగ్స్ మింగాలా? వాళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేయాలా? వాళ్ళు మద్యం వ్యాపారం చేయాలా? వాళ్ళు సిగరెట్లు అమ్ముకోవాలా? ఇదేనా ప్రభుత్వాలు, ఇదేనా అధికారులు మీరు నేర్పించేది సమాజానికి? ఒక్కసారి ఆలోచించి అధ్యయనం చేయండి. ఒక్కసారి స్టడీ చేయండి. అధికారులారా, విద్యావేత్తలారా, మేధావులారా, లాయర్లు, డాక్టర్లు, ప్రతి ఒక్కరు. పసుపు గాయానికి పెడితే అది తగ్గింది అని మనం అంటున్నాం, డాక్టర్లు అంటున్నారు పసుపుని. అది బకరా అంటే అది ఔషధ గుణం, అది బకరా. దాని గురించి చెప్పిన వ్యక్తి బకరా అంటే ఎవరండి బకరా? పసుపు ఆయుర్వేదిక్ మెడిసిన్, అది చెప్పిన వ్యక్తి బకరా అంటే అనేక మంది, లక్షల మంది డైరెక్ట్ సెల్లర్స్ ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ షుగర్ ఎలా వస్తుంది, షుగర్ ఎలా కంట్రోల్ అయింది, బీపీ ఎలా వస్తుంది, గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, గుండె మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, డైజెషన్ మంచిగా ఉండాలంటే ఏం తినాలి, ఇవన్నీ ఒక డైరెక్ట్ సెల్లర్ వివరించుకుంటూ చెప్తూ వెళ్తా ఉంటే అన్నిటిని ఒక గాడికి తీసుకొచ్చి బకరా అంటే ఎలా? ఒకసారి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న ప్రొడక్ట్లు విద్యావేత్తలు, మేధావులు వాడి చూడండి. అనేక మంది డాక్టర్లు నిన్నటి నుంచి వీడియోలు పెడుతున్నారు. ఐకాఫీ దాగి మాకు షుగర్ కంట్రోల్ అయింది, షుగర్ రాకుండా ప్రివెన్షన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. ఈ రోజున 3.5 కేజీల ఫ్రూట్స్ తినండి ఆర్గానిక్ అని. మరి సజ్జనార్ సార్, మీరు రోజుకి 3.5 ఫ్రూట్స్ తింటున్నారా? మీరు రోజు ఆర్గానిక్ వెజిటబుల్స్ మీరు తింటున్నారా? మీరు తింటే గనక ఈ రోజున డైరెక్ట్ సెల్ బకరా అని మీరు అనరు. ఎందుకంటే మేము చెప్పేది అదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందో డైరెక్ట్ సెల్లర్ కూడా అదే చెప్తున్నాడు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలలో 3.5 కేజీలు ఆర్గానిక్ ఫ్రూట్స్ ఎవరు కొనుక్కుంటారండి? సామాన్యుడికి ఎక్కడ ఉంటుంది డబ్బు? అదొక ఎక్స్ట్రాక్ట్గా తీసి పాల నుంచి నెయ్యి తీసినట్టు సైంటిస్టులు ఫార్ములా చేసి సైంటిస్టుని మనం అవమానిస్తామండి. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తా అంటే వాళ్ళు బకరాలు అంటామండి మనం. ఆ ప్రొడక్ట్ వెనుకున్నటువంటి సైన్స్ ఎంత ఉంది, ఆ సైన్స్ని మనం చేయాలి. ఇంకా ఎంక్వైరీ చేస్తా అంటున్నారు. అసలు ఇంకా నేరం నిరూపించబడలేదు, ఇంకా మీరు ఎంక్వైరీ చేయలేదు. మీరు తప్పు ఇది చేయకండి అని ప్రజలు పిలుపునిచ్చేస్తున్నారు. మీరు ఎవరు జాయిన్ అవ్వకండి అంటున్నారు. ఎవరు జాయిన్ అయ్యారు? ఎవరి కోసం ఎవరు జాయిన్ అయ్యారు?
మరి అలాంటప్పుడు పార్లమెంట్లో, అసెంబ్లీలో ఎందుకు మీరు చట్టాలు చేశారు? భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ స్పీచ్ ఇస్తూ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోండి అంటా ఉంటే, మేమందరం ప్రధానమంత్రి చెప్పారని చెప్పేసి, ముఖ్యమంత్రి చెప్పాడని చెప్పేసి, అమితాబ్ కాంత్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండని మేమందరం అందరికీ యువతకు చెప్పి ఈ మార్గం మంచిదని మేము తీసుకెళ్తా ఉంటే, ఆ చట్టాలు మీరు తప్పంటే ఎవరిని అడగాలి మీరు? సో డియర్ ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ప్రపంచంలో చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ. దీని గురించి ఇది పుస్తకం కాదు, ఇంకా పెద్ద పెద్ద పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇది చాలా ఒక 0.1 సబ్జెక్టే ఇది ఈ బుక్లో ఉన్నది ఓన్లీ 0.1 కూడా కాదు. ఇది పెద్ద సిలబస్. ఇది ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లు ఎంతో మంది దీని మీద అధ్యయనం చేశారు. ఆ అధ్యయనాన్ని సజ్జనార్ సార్ గారిని తెలుసుకోమని అడుగుతున్నాను. ఈ వేదిక ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా ఆ అధ్యయనం ఏంటో తెలుసుకోమని అడుగుతున్నాను. ఆ భారత పార్లమెంటు చట్టాన్ని ఒకసారి తెప్పించుకోండి మీరు. తెలంగాణ గవర్నమెంట్ చేసిన చట్టాన్ని తెప్పించుకోండి మీరు. లాయర్ ప్రకాష్ గారు మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఆ చట్టం ఉందో అది మీరు తెప్పించుకొని అడుగుతున్నాను నేను. సో ఇలా 10 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎన్నో కోట్ల మంది చేస్తున్న డైరెక్ట్ సెల్లర్స్ని బకరా అంటే అసలు ఎంత దారుణమైన విషయం అంటే, ఎంత మనోవేదన అండి ఇది. ప్రతి ఒక్క నెట్వర్క్ మార్కెటర్కి, ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్కి ఇది చాలా గడ్డుకాలం. మనం అందరం చేయి కలుపుదాం. చాలా లీగాలిటీ ఉంది. పేపర్లు, న్యూస్ ఛానల్ రేపొద్దున మళ్ళీ ఇది నిజమని రాస్తాయి. ఇది నిజము, ఈ కంపెనీ లీగాలిటీ ఉంది. సాక్షాత్తు ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న లాయరే మాట్లాడుతున్నాడు, లీగాలిటీ ఉందని చెప్పేసి ఈ పేపర్లు రాస్తాయి. ఈ న్యూస్ ఛానళ్ళు మళ్ళీ చెప్తాయి, ఈ కంపెనీ లీగాలిటీ ఉంది, ఈ ప్రొడక్ట్లో దమ్ము ఉంది, ఈ ప్రొడక్ట్లో ఒక విలేకరు తల్లి వాడింది, ఒక పోలీస్ ఆఫీసర్ తల్లి వాడింది, ఒక పోలీస్ ఆఫీసర్ తండ్రి వాడాడు. వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు హ్యాపీగా తాగుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఈ కుటుంబంలో పిల్లలకి తాగిస్తున్నారు. అంత న్యాచురల్ న్యూట్రిసిటికల్ ప్రొడక్ట్ని సింపుల్గా తీసేస్తే ఆ 15 సంవత్సరాల ప్రయోగశాలలో చేసింది నారాయణ హృదయాలయ హాస్పిటల్స్ బెంగళూరు. వెళ్ళండి అధికారులందరూ, అక్కడ ఐపల్స్ మీద ఎంత ప్రయోగం జరిగిందో మీరు ఒక్కసారి చూడండి. బెంగళూరు అంబేద్కర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీలో కాఫీ మీద క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఆ క్లినికల్ ట్రయల్స్ పబ్లిసిటీ ఉంది, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఆ సెక్షన్ చెప్తాను. ఒకసారి అధికారులందరూ వెళ్ళండి. ఇక చూడండి, ఇక్కడ చూడండి. క్లినికల్ స్టడీ పబ్లిసిటీ ఇన్ జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్ 2013 సంవత్సరంలో 16/3/564-8 అనేటువంటి దాంట్లో మరి 10.1089 అనేటువంటి నెంబర్లో 2013 సంవత్సరంలో 2751 సంబంధించినటువంటి ఒక బ్యాచ్ నెంబర్గా ఇక్కడ ఆల్రెడీ ఇది క్లినికల్ గా ప్రివెంట్ చేయబడింది అని చెప్పేసి ఇక్కడ క్లినికల్ ట్రయల్ సిటిఆర్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ సైన్స్ వాళ్ళు చెప్తా ఉంటే అది అబద్ధం అంటే ఎట్లా? మరి ఎవరు నిరూపించాలి? శాస్త్రవేత్త చేసిన ప్రయోగాన్ని తప్పంటే, ఇది 15 సంవత్సరాలుగా ప్రయోగం చేసి భారతదేశ పితామహుడు చరక సంహిత గ్రంథంలో క్రీస్తు పుట్టక ముందే రాశాడు, మనిషికి షుగర్ రాకుండా ఈ భూమి మీద ఏకైక మొక్క వేయిందని రాశాడు. మరి ఆయన బకరా అందామా? చరకుడు బకరానా? ఆయుర్వేద గ్రంథాలు బకరాలు రాశారా? మరి అది ఏకైక మొక్క వేరుతోటి బ్లడ్ షుగర్ కంట్రోల్కి ఈ రోజున ఒక మెడిసిన్ అనేటువంటి సైంటిఫికల్గా, క్లినికల్గా రిలీజ్ అయ్యి ఒక కాఫీ రూపంలో వచ్చి మా పిల్లగాడికి షుగర్ రాకుండా నేను తాగిస్తా ఉంటే, తాగిచ్చే వాళ్ళందరూ బకరాలంటే నీ ఇంట్లో షుగర్ వస్తే తెలిసింది మీ అమ్మకు, నాన్నకి, అక్కకో, చెల్లికో, చిన్నపిల్లలకు ఇన్సులిన్ లోపంతో పుడతా ఉంటే తెలుస్తుంది ఆ బాధలేంటో. రోజు పొట్టకి ఇంజక్షన్లు పొడుచుకుంటా ఉంటే అక్కడ పుండైన వ్యక్తికి తెలుస్తుంది. ఏది దొరుకుతా అని చెప్పి చూస్తున్నారు. దొరికింది, భారతదేశంలోనే దొరికింది. అది భారతదేశంలోనే, ఈ భూమి గడ్డలోనే పుట్టింది. అది ఆ చరకుడు రాసినటువంటి గ్రంథంలోనే పుట్టింది. అది మనిషికి షుగర్ రాకుండా, మనిషి షుగర్, ప్యాంక్రస్, క్లోమగ్రంథి పాడవకుండా ఇన్సులిన్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వడానికి బయట నుంచి ఇంజెక్షన్, బయట నుంచి టాబ్లెట్ ఇన్సులిన్ ఇవ్వకుండా ఒకటి పుట్టిందనే సంగతి స్టడీ చేస్తే తెలుస్తుంది, చదువుకుంటే తెలుస్తుంది. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అది బకరాలు అంటే అది అబద్ధాన్ని, అక్కడ నిజాన్ని అబద్ధం చేస్తే ఎవరు
సహించరు. ఇంకా మేము ఎంక్వైరీ చేస్తామంటున్నారు. చేయండి. 22,000 ఎకరాలలో 10,000 మంది రైతులు పండిస్తున్నటువంటి 10,000 మంది రైతులు కష్టపడి పండిస్తున్న మెడిసినల్ ప్లాంటేషన్స్ మీద ఆ భూమిని మీరు రీసెర్చ్ చేయాలి. ఎస్, మీ ద్వారా ఈ భారతదేశ ప్రజలందరికీ తెలియాలి. ఇంకా ప్రెస్ మీట్లు పెట్టండి. ఆ భూమి ఎక్కడుంది, ఆ భూమిలో ఏం సాగు చేస్తున్నారు, ఆ రైతులు ఎవరు, ఆ ఆయిల్ లైఫ్ సైన్స్ R&D రీసెర్చ్ సెంటర్లో సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు, ఆ సైంటిస్టులు న్యూట్రిషిటిక్ల మీద ఏం ప్రయోగం చేస్తున్నారు, ఆ కంపెనీ ఎప్పుడు పుట్టింది, ఒక్కసారి ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టండి. మళ్ళీ పెట్టి మళ్ళీ ఆయిల్ లైసెన్స్ గురించి చెప్పండి. సో ఇటువంటి దాని గురించి ఇటువంటి ఐస్పల్స్ న్యూట్రాసిటికల్ అనేటువంటిది వాడుకుంటే ఇమ్యూనిటీ వస్తుంది అని అసాబెర్రీ ఫ్రూట్ ని నాసా సంస్థ వాళ్ళు వాడుతూ ఉంటే, నాసా సంస్థ వాళ్ళు పిచ్చోళ్ళ, నాసా సైంటిస్టులకు యామగాములు అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు అసాబెర్రీ అనేటువంటి అమెజాన్ లో పండే ఫ్రూట్ ని నాసా వాళ్ళకి ఇస్తా ఉంటే, వాళ్ళ ఏఎస్టెన్ అనే డ్రింక్ ని తాగుతూ ఉంటే, చర్మం అక్కడ రేడియేషన్ తట్టుకోవడానికి తాగుతూ ఉంటాయి ఇమ్యూనిటీ కోసం. ఆ ఫ్రూట్ ద్వారా వచ్చిన జ్యూసు తాగే వాళ్ళందరూ బకరాలంటే ఎవరు ఒప్పుకుంటారు? అంటే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి నిరంతరం మనం బయటకు వెళ్ళే ఫ్రూట్లు కొనుక్కోవట్లే, కెమికల్ ఫ్రూట్లు కొనుక్కోవట్లే, పురుగు మందులు కొట్టిన ఫ్రూట్లు తినట్లే. కానీ ఒక ఆర్గానిక్ ద్వారా, ఒక న్యాచురల్ ఆర్గానిక్ ఫ్రూట్ జ్యూస్ని కంపెనీ సైంటిస్ట్ తయారు చేసి ఇది ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుందని చెప్పేసి అని సైంటిస్ట్ తయారు చేస్తే, డాక్టర్ వ్లాదిమిర్ పట్లేవ్ ఈయన ఒక ప్రపంచంలో థామస్ అల్వా నోబెల్ బహుమతి 4 సార్లు తీసుకున్నాడు. థామస్ అల్వా నోబెల్ బహుమతి ఇచ్చిన వాళ్ళు బకరాలా? ఈ కంపెనీ ప్రొడక్ట్ వెనక ఉన్నటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న ప్రొడక్ట్ దాని గురించి తెలుసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టేసి నవ్వుకుంటూ మాట్లాడారు. ఎంతమంది జీవితాలు ఉన్నాయో తెలుసా మీకు? మా ప్రాణం పెట్టి చేస్తున్నాం మేము. అసాబెర్రీ అనే ఫ్రూట్ గురించి తెలుసుకోండి. అమెజాన్ లో పండిద్ది. ఈ ప్రపంచంలో అత్యంత వరాక్ వ్యాలీస్ ఉన్నటువంటి ఫ్రూట్ అసాబెర్రీ అనే ఫ్రూట్. బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, కేవీ, యాపిల్, బనానా, పీర్స్ 14-15 రకాల ఫ్రూట్ లో ఉన్నటువంటి నెయ్యి లాంటి సారమే ఈ యొక్క ఐపల్స్. ఈ నెయ్యి లాంటి సారాన్ని తాగితే ఇమ్యూనిటీ వస్తుందని చెప్పేసి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తా ఉంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థని బకరా అంటే ఎవరు ఒప్పుకుంటారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టులు బ్రకరాలు అంటే ఎవరు ఒప్పుకుంటారు? సైంటిస్టులు బ్రకరాలా? ఎవరో ఈ దారిలో పిల్లలు పుడతారంటే అని చెప్పేసి అని దాన్ని నవ్వుతూ మాట్లాడాడు. మరి హాస్పిటల్స్ పెడుతున్నారు పిల్లలు పుట్టే సంతాన సాఫల్య కేంద్రాలు, మా దగ్గరికి రండి మీకు పిల్లలు పుట్టిస్తాం అని హాస్పిటల్ పెడతా ఉంటే, డ్రగ్ కెమికల్స్ అమ్ముతా ఉంటే, మరి వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళ మీద ఎందుకు మీరు కేసులు పెట్టట్లేదు? అంటే ఒక డైరెక్ట్ సెల్లర్ మాత్రం ఉత్తిప్పునాన్ని దొరికిందా? దీని మీద ఎటువంటి ప్రభుత్వాలు, సీఎంలు, మంత్రులు అందరూ ఎక్కువ దీని మీద మాట్లాడకపోవడం వల్ల ఇలాంటి ఆఫీసర్లు దీని మీద బ్యాడ్ ముద్ర వేసేస్తున్నారు, స్టాంపు. ఈ బ్యాడ్ ముద్ర స్టాంపుని మేము తీసేస్తాం. మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నెట్వర్క్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు మేము ఉద్యమిస్తాం. ఇంతకుముందు మేమందరం ఏ కంపెనీలో పనిచేసినా విడివిడిగా ఉన్నాం. ఇప్పుడు మేము ఐకమత్యం అవుతాం. ఇప్పుడు మేము పిడికిలు బిగిస్తాం. ఈ ప్రొడక్ట్లని ఎంతో చదువుకున్న గొప్ప వ్యక్తులు డ్రింక్ చేస్తా ఉంటే, వాళ్ళందరూ టెస్టిమోనియల్స్ మా ఇంట్లో ఆరోగ్యం వచ్చిందని చెప్తా ఉంటే, మళ్ళీ వాళ్ళందరినీ మీరు బకరాలంటున్నారు. కాళ్ళకేసుకునే చెప్పులకు బ్రాండ్ ఆలోచిస్తున్నారు, చీకిపోయే షర్ట్ పీస్కి బ్రాండ్ ఆలోచిస్తున్నారు. 10,50,00,000 విలువ చేసే శరీరానికి మంచి ఫుడ్ ఇవ్వలేకపోతున్నాం మనం. అలాంటి మంచి ఫుడ్ శాస్త్రవేత్తలు, కంపెనీ వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ లో లాంచ్ చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళని కూడా బకరా అంటే ఎవరండి బకరా? ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి సింబల్, ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్, క్వాలిటీ కెన్ ట్రస్ట్, నమ్మకమైనటువంటిదని వాళ్ళు చెప్తా ఉంటే, ఇది నమ్మకమైనది కాదు, ఇది బకరాలు చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఎక్కడుంది న్యాయం? ఆయుష్ డిపార్ట్మెంట్ గురించి ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు భూమిని 20 సంవత్సరాలుగా కెమికల్ అయినటువంటి భూమిని వాళ్ళు టెస్ట్ చేస్తారు. మొక్క నాటిన దగ్గర నుంచి మెడిసినల్ ప్లాంట్, ఆ వేడి దగ్గర నుంచి ప్రొడక్ట్ తయారైనంత వరకు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాబులలో టెస్ట్ చేస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళు క్వాలిటీ క్యాన్ ట్రస్ట్, ఇది నమ్మకమైన ప్రొడక్ట్, 0.1 కూడా ఎటువంటి కెమికల్స్ లేవు, న్యాచురల్, అప్పుడే పుట్టినటువంటి పిల్ల నుంచి, అప్పుడే జన్మించిన పిల్ల నుంచి పండు ముసలి వరకు ఎవరన్నా డ్రింక్ చేయొచ్చు
అనేటువంటి డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రీమియం సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ గురించి తెలుసుకోండి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చినది ఎందుకు ఇచ్చారు? దీనికి ఆ సింబల్ మేము ముద్ర వేసుకున్నామంటే ఎట్లా? నాకు లాయర్గా పట్టా ఇచ్చారు, నువ్వు లాయర్ కాదంటే నా పట్టా చూపిస్తే అర్థమైపోద్దిగా. మరి మేము ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మేము అందుకే వేసుకున్నాం. ఇక్కడ మేము చూపిస్తున్నాం ప్రతి ఒక్కరికి, ఇగో ఇది న్యాచురల్ ప్రొడక్ట్, ఇది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరు తాగొచ్చు. కేజీలు బయట ఫ్రూట్లు కొనుక్కోవట్లేదా? వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి అమ్మట్లేదా? ఒక క్వాలిటీ ప్రొడక్ట్ని అతి తక్కువ రేట్లో న్యూట్రిషనల్ ప్రొడక్ట్ని ప్రతి పీపుల్కి ఇస్తే దాన్ని మీరు స్కామ్ అంటున్నారు. ఏం 10 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా మరి బయటికి రాలేదేం? 10 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా డబ్బులు పడలేదు మాకు రాలేదేం? 10 లక్షల మంది తరపున సారు ఒకళ్ళకి పుచ్చుకుంటున్నారు, మా తరపున మీరు ఒకళ్ళకి పుచ్చుకుంటున్నారు. మాకు తెలుసుగా న్యాయం ఏదో, చట్టం ఏదో, అన్యాయం ఏదో. మీరేం కదా ప్రొడక్ట్ కొనుక్కునేది, మీరేం కదా ప్రొడక్ట్ వాడుకునేది. మరి మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అంటే 10 లక్షల మంది ఆలోచనలు మీరు ఒక్కరే చెప్తారా? ఇది చాలా గడ్డు కాలం, ఇది చాలా దారుణమైనటువంటి సమస్య. డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్ని, ప్రతి ఒక్క కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నెట్వర్కర్ని నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, బయటికి రండి. ఇది భారతదేశ 135 కోట్ల ప్రజల యొక్క సమస్య ఇది. ఎస్, ఎందుకని అంటారా? ఎందుకంటే భారతదేశంలో ఉద్యోగాలు లేవంటున్నారు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ తోటి రోజుకు 120 మంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. దీని మీద మాట్లాడారంటే మరి అధికారులు ఎకనామికల్ సర్వేలు చెప్తున్నాయి భారతదేశంలో ఆర్థిక స్వేచ్ఛ లేదు. 3% మంది దగ్గర డబ్బు ఉంది, 95% మంది ప్రజలు డబ్బు లేని కారణంగా చనిపోతున్నారు. ఇది ఎవరు మాట్లాడరేం? ఈ ఎకనామికల్ స్టాటస్ ఎవరు చెప్పరేం? 135 కోట్ల జనాభా ఉంటే 3% మంది దగ్గర డబ్బు అక్కడ కూడగొడతా ఉంటే 95% మంది పీపుల్ పేదోళ్ళగా ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని ఎన్ని సంవత్సరాలు చెప్తారండి? భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఇప్పుడు నాకు 36 సంవత్సరాలు. నాకు జ్ఞానం వచ్చినటువంటి సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి నేను వింటున్నాను అభివృద్ధి చెందుతున్న దేశం అని. ఏ రోజు లేదు అభివృద్ధి చెందిన దేశం అని ఎవరు చెప్తారు? చెప్పరు. ఇంకా 100 సంవత్సరాలైనా ఇట్లా చట్టాలు తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నంత కాలం ఈ దేశం ఇట్లాగానే నష్టపోద్ది. అమెరికా చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంత డబ్బు సంపాదించుకుందండి. చిన్న 3 కోట్ల జనాభా ఉన్న మలేషియా, 3 కోట్ల జనాభా ఉన్న మలేషియా చూడండి, మలేషియా అఫీషియల్లీ ఆన్ ఇస్లామిక్ కంట్రీ has got the enormous advantage of redistribution of wealth through network marketing. 20,000 crores is the annual turnover. 20,000 కోట్ల టర్నోవర్ 3 కోట్ల జనాభా ఉన్న మలేషియా, ఒక ముస్లిం కంట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ లో అంత చేస్తుంది. ఏంటి మరి ఇది? పిరమిడ్ స్కీమ్ లో యాక్ట్ 1993 సంవత్సరంలో డైరెక్ట్ సేల్స్ అనేటువంటిది యాంటీ పిరమిడ్ స్కీమ్ సంబంధించినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో వీళ్ళు పిరమిడ్ స్కీమ్ లో మరి 2020కే వాళ్ళు 20,000 కోట్ల టర్నోవర్ యాన్యువల్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. మరి నీ భారతదేశంలో యాన్యువల్ టవర్ ఎంత తెలుసా? 7,000 కోట్లు. 135 కోట్ల జనాభా డైరెక్ట్ సెల్లింగ్ లో 7,000 కోట్ల ఉందంటే ఇది మనం ముందుకెళ్ళాలని ప్రధానమంత్రి సాక్షాత్తు మాట్లాడుతూ ఉంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే దానికి చట్టాలు చేస్తే మళ్ళీ బకరాలు అంటే ఎన్నిసార్లు బకరాలు అంటారండి? ఎన్నిసార్లు బకరాలను పడాలి? మేము పడం. చట్టం ఏంటో ఇప్పుడు మాకు తెలిసింది. ప్రధానమంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, అమితాబ్ కాంత్ గారు లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు పుస్తకాలు ప్రింట్ చేసి, డైరెక్ట్ సెల్లింగ్ లోకి వెళ్ళండి. మనీ స్కీమ్ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు వేరు. ప్రతి ఒక్క కంపెనీకి ప్లాన్ ఉంటుంది, ప్రతి ఒక్క లాగిన్ అయిన వ్యక్తికి ఫ్రీ ఐడినే. కానీ తన ఒక ప్రొడక్ట్ కొనుక్కొని తను ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఉంటాడు, తన ఒక వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాడు. నాకు నచ్చి నేను ప్రొడక్ట్ కొనుక్కుంటే అమ్ముకోలేకపోతే ఎవరిది తప్పు? కంపెనీకి తప్ప? సెంట్రల్ గవర్నమెంట్కి తప్ప? టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం నేను నాకు నచ్చి కొనుక్కుంటాను ప్రొడక్ట్, నన్ను ఎవరు బలవంతం చేయట్లేదు. అతను అమ్ముకోలేకుండా తప్పుడు కేసు పెడితే దాన్ని ఏంటి నిజమనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయకుండా ఇండస్ట్రీ ప్లాన్ ప్రజెంటేషన్ చేశారు. అక్కడ అసలు ఎంత నవ్వొచ్చిందంటే నాకు, అసలు ఇండస్ట్రీ ప్లాన్ ప్రజెంటేషన్ చేశారు మన యొక్క పోలీస్ ఆఫీసర్ గారు.
ఇండస్ట్రీ ప్లాన్ లో డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్ ఏం బయట చైన్ సిస్టంలో ఎండీలు, డిఎంలు, ఎస్ఐలు, సిఐలు, ఏఎస్ఐలు లింక్ లేదా ఇట్లా? హోంగార్డు నుంచి మొదలు పెడితే డిఐజీ వరకు, డిఎస్పీ వరకు ఇట్లా ర్యాంకులు ఉన్నప్పుడు, ప్రమోషన్లు ఉన్నప్పుడు ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ప్రమోషన్లు ఎందుకు ఉండకూడదండి? ప్రమోషన్లు ఎందుకు ఉండకూడదండి? అంటే మీరు ఓన్గా ఒక పీపీటీని మీరు తయారు చేసుకొని ఇది చెప్తే ప్రజలందరూ నమ్మేస్తారని చెప్పేసి దాన్ని చెప్పారు మీరు. అది నవ్వుకుంటూ మాట్లాడండి. ప్రజలు చూస్తున్నారు లైవ్ అక్కడ. మీరు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా నీతి నిజాయితీ లేదు, ఒక్క పాయింట్ కూడా నీతి నిజాయితీ లేదు. ఇదే లైవ్ పోదు కదా, సారు మాట్లాడిన లైవ్ ఎప్పటికైనా ఉంటుంది కదా, సేవ్ అయింది కదా. ఆ లైవ్ ద్వారా మేము వివరిస్తాం ప్రజలకి. ఆ లైవ్ని చూపించి ఈ రోజున మేము ముందుకెళ్తాం. మా డైరెక్ట్ సెల్లర్స్ అందరం కూడా మేము ఏకమై ముందుకెళ్తాం. మేము చిన్న దేశం మలేషియా 20,000 కోట్ల టర్నోవర్ నెలకు, సంవత్సరానికి యాన్యువల్ ఇన్కమ్ తీసుకుంటా ఉంటే 135 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 7,000 కోట్ల టర్నోవర్. ఎంత సిగ్గండి మనకు, ఎంత సిగ్గండి మనకు. కస్టమర్ని మోసం చేస్తున్నటువంటి, రిటైల్ మార్కెటింగ్ లో మోసం చేస్తున్నటువంటి కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకొని 40 లక్షల కోట్ల వ్యాపారం చేస్తూ ఉంటే కస్టమర్ మీద భారం వేసి 40 లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నారు మధ్య దళారులు. ఒక వస్తువు ఎక్కడో తయారైతే కంపెనీలో మధ్యలో ఏజెంట్ల మొత్తాన్ని పెట్టుకొని కస్టమర్ మీద మొత్తం రూపాయలు దండుకుంటా ఉంటాయి, కోట్లు. దాని మీద ఎవరు మాట్లాడరే. కానీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారయ్యి అదే ఎంఆర్పి బిల్ నుంచి కస్టమర్కి వస్తే డైరెక్ట్ గా దీన్ని మాత్రం బకరా అంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ప్రొడక్ట్ తయారయ్యి అంతా అక్కడ రూపుదిద్దుకొని ఆ ప్రొడక్ట్ డైరెక్ట్ కస్టమర్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వస్తే కొరియర్లో దాన్ని బకరా అంటున్నాం మనం. ఎవరండి బకరా? కస్టమరే దేవుళ్ళు అని బోర్డు పెడతారు, కానీ ఆ కస్టమర్ మీదనే కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. నెత్తి మీద చేయబెట్టి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు రిటైల్ మార్కెటింగ్ లో. కానీ మేము డైరెక్ట్ సెల్లర్స్ వెరీ గ్రేట్. మేము ఆ కంపెనీ ప్రొడక్ట్ మేము తీసుకెళ్లి ఇంటికి ఇస్తున్నాం. వాళ్ళకి కొరియర్ సర్వీస్ లేకపోతే మేము గ్రామాలలోకి వెళ్ళి ఇస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాలలో, అడవులలోకి వెళ్ళి మేము వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. ఆరోగ్యం మీద మేము అవగాహన కల్పిస్తా ఉన్నాం. హార్మ్ఫుల్ కెమికల్స్, పురుగు మందులు కొడతా ఉంటే మనుషులు మొత్తం కూడా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని మరణిస్తూ ఉంటే ఆరోగ్యం హక్కుగా లేదు. కానీ మా కంపెనీ ఆరోగ్యం హక్కుగా చేర్చింది. ఆదాయం హక్కుగా లేదు, మా కంపెనీ ఆదాయాన్ని హక్కుగా చేర్చింది. ఆర్థిక స్వేచ్ఛ పోరాటం మేము చేస్తా ఉన్నాం భారతదేశంలో. ప్రపంచానికి మేము ఆర్థిక స్వేచ్ఛను కల్పించబోతా ఉన్నాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్. అమెరికాకు మేము ఆపర్చునిటీ ఇచ్చాం భారతదేశం నుంచి, అది మీరు మాట్లాడే. రువాండాకి ఇచ్చాం, సౌత్ ఆఫ్రికాకి ఇచ్చాం, బంగ్లాదేశ్కి ఇచ్చాం. భారతదేశం నుంచి ఇన్ని దేశాలకు మనం ఆపర్చునిటీ ఇస్తా ఉంటే దీన్ని బకరా అంటే ఎవరు బకరా? అమెరికా వాళ్ళు ప్రొడక్ట్ని టెస్ట్ చేయకుండానే తాగేశారా వాళ్ళు? అంటే అమెరికాలో సైంటిస్టులు లేరా? అమెరికాలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయట్లేదా? మరి వాళ్ళకి ఐపల్స్ తాగుతున్నారు కదా, మిగతా కంపెనీల ప్రొడక్ట్లు అమెరికాలో వాడుకుంటున్నారు కదా, మరి వాళ్ళు పెట్టలేదని ప్రెస్ మీట్ 2 సంవత్సరాల నుంచి. అమెరికా వాళ్ళు బకరాలా? ఫారెన్ నుంచి వచ్చిందంట. ఏంటి ఫారెన్ నుంచి వచ్చింది? మరి భారతదేశంలో ఉన్నాయన్నీ మొత్తం కూడా భారతదేశమే వాడుతున్నాం మన వస్తువులు. కొన్ని లక్షల కోట్ల వస్తువులు ఫారిన్ కంట్రీస్ వాడుతున్నాం మనం. ఏంటి ఫారెన్ నుంచి వచ్చింది? అన్ని ఫారెన్ నుంచి వచ్చాయి. మరి మన భారతదేశం వస్తువులు వాళ్ళు వాడట్లేదా? వాళ్ళు అలాగే అంటున్నారు ఫారెన్ నుంచి, ఇండియా నుంచి వచ్చినాయని. ఇక్కడ ఫారెన్ నుంచి వచ్చిందా, ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చిందా కాదు. ఎథికల్ ఉందా లేదా, మోరల్ వాల్యూస్ ఉందా లేవా, ఆ ప్రొడక్ట్ మంచిగా నాణ్యత ఉందా లేదా, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరిగింది, దాని సైంటిస్ట్ ఎవరు, దాని అనుకున్న లేబుల్ ఏంటి, దాని గవర్నమెంట్ సర్టిఫికేట్, ఒక్క సర్టిఫికేట్ మీరు చూపించలేకపోయారు. ప్రెస్ మీట్లో ఒక్క సర్టిఫికేట్ చూపించలేకపోయారు. ఆ ప్రొడక్ట్ సంబంధించిన 100 సర్టిఫికేట్లు నేను చూపిస్తా లైవ్లో. ఎవరన్నా సిద్ధంగా ఉంటే, ఏ అధికారి అయినా సిద్ధంగా ఉంటే నేను లైవ్లో చూపిస్తా లాయర్గా. వేదిక ఎవరైనా మీరు చెప్పండి, వేదిక ఎక్కడైనా, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఎవరైనా సామాన్యుడు ఎవరైనా సరే, నేను అడుగుతా ఉన్నా, నేను నిరూపిస్తా డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా గొప్ప ఇండస్ట్రీ అని. ఈ ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఇండస్ట్రీ ఒకటి ఉంది అంటే ఈ భూమి మీద అది డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు అండి డైరెక్ట్ సెల్లింగ్ వల్ల.
ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే చదువుకున్న వాళ్ళకి? ఒక వ్యక్తిగా వచ్చి కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు, ఒక లీడర్గా, ఒక నాయకుడిగా తయారయ్యి. ఈ దేశానికి నాయకత్వాలు మంచి లీడర్ ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు ఉన్న లీడర్ను పొదగుందండి భారతదేశానికి, ప్రపంచానికి. ఒక మంచి నాయకుని తయారు చేస్తుంది ఇక్కడ ఈ రోజున ఇండస్ట్రియా కంపెనీ. ఒక క్వాలిటీ నాయకుడిని, ఒక మంచి లీడర్ని బయటికి తీసుకొస్తా ఉంది. మాలాంటి లాయర్లు వచ్చి ఈ రోజున మాట్లాడుతున్నారంటే ఎంత గ్రేట్ తెలుసా? ఆ ఇండస్ట్రీ ఎంత గొప్పదో తెలుసా? మాకు రాదా ఒక బెయిల్ వేసుకుంటే 20,000 30,000, ఒక కేసు సివిల్ కేసు చేసుకుంటే ₹1,00,000 వస్తాయి ఫీజు. మరి ఎందుకు చేస్తున్నారు లాయర్లు? ఎందుకు చేస్తున్నారు? అందులో నీతి నిజాయితీ లేకపోతే లాయర్ ఎందుకు చేస్తాడండి? అంటే లీగాలిటీ మాకు తెలియదా? లీగాలిటీ మేము చదువుకోలేదా? ఏది న్యాయమో ఏది అన్యాయమో మాకు తెలియదా? సో ఇక్కడ చట్టాలు తెలుసుకోకుండా, న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పులు తెలుసుకోకుండా, న్యాయ వ్యవస్థ ఇచ్చిన సెక్షన్స్ తెలుసుకోకుండా, మన దగ్గర అధికారం ఉందిగా అని చెప్పేసి, మన దగ్గర లేకపోతే సెక్షన్స్ తెలుసుగా అని చెప్పేసి ఆ కేసు మనం ఎఫ్ఐఆర్ చేసినంత మాత్రం అది ప్రూఫ్ చేయబడదు, అది నిజం కాదు. మీరు అక్కడ అది అబద్ధం చూపించి, మీరు అబద్ధాన్ని అక్కడ మీరు చెబుతూ అది నిజమని ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే. మాలాంటి వాళ్ళం ఎన్ని లక్షల మందికి మేము ప్రభావితం చేస్తాం. ఇంటింటికి వెళ్తాం, గడప గడపకి వెళ్ళి కాఫీ గురించి, పల్స్ గురించి ఎంత గొప్పదో మేము చెప్తాం. ఈ రోజున 18 గంటలు 10 గంటలు కష్టపడ్డ మేము అవసరమైతే నిద్రలు మానుకోనైనా ఇంటింటికి డైరెక్ట్ సెల్లర్ ఇంటింటికి వెళ్ళి చెప్తాడు డైరెక్ట్ సెల్లింగ్ గురించి. ప్రతి ఒక్క పిల్లగాడికి సెమినార్లు పెట్టి, ప్రతి ఒక్క విద్యార్థికి సెమినార్లు పెట్టి భారత ప్రభుత్వం ఏం చట్టం చేసిందో చెప్తాం మేము. మీరు చెప్పలేదు కాబట్టి ఈ యొక్క దుర్నీతి ఏర్పడ్డది భారతదేశంలో. మీరు మాట్లాడలేదు కాబట్టి దుర్నీతి ఏర్పడ్డది. యూనివర్సిటీలలో డైరెక్ట్ సెల్లర్ గమనించాల్సిన అవసరం ఉంది. ఇదొక పెద్ద సబ్జెక్టు. ఈ సబ్జెక్టు మీద మాట్లాడకుండా మనీష్ శ్యాము 10 లక్షల మంది టోకరా అంట. 10 లక్షల మంది టోకరా అంట. మరి 10 లక్షల మంది ప్రొడక్ట్ కొనుక్కొని వాడుకున్నారు కదా, ఏ ఒక్కరన్నా బయటికి రావాలిగా 10 లక్షల మంది. నేను అందులో చేస్తున్నటువంటి ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్గా నేను మాట్లాడలేదు ఈ రోజున. ఒక డైరెక్ట్ సెల్లర్గా మాట్లాడుతున్నాను. ప్రత్యక్ష అమ్మకాల మీద అవగాహన లేకపోతే ఎవరు చెప్తారండి? ప్రత్యక్ష అమ్మకాల మీద అవగాహన లేకపోతే ఎవరు చెప్తారు? చూడండి భారత పార్లమెంటు ఏం చెప్తుందో ఇక్కడ ఒకసారి చూడండి. పౌల్ జాన్ పిల్జరు, ఈయన ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్త. పక్కన WHO సింబల్ ఉంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది? ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా ఉండాలి అని అంటే హెల్త్ అండ్ వెల్నెస్ అనేటువంటిది $1 ట్రిలియన్ బిజినెస్ అండి. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల బిజినెస్ హెల్త్ వెల్నెస్ అనేది. వెల్నెస్ అని అంటే రోగాలు రాకుండా మనం తీసుకునేటువంటి ఆహారము ఏదైతే ఉందో దాన్ని వెల్నెస్ అంటాం. మనం ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా బీయింగ్గా ఉన్నప్పుడే WHO నిర్వచనం అదే చెప్తుంది. ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడుగా జీవించాలి అని అంటే ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా బాగుండాలి అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ అది చెప్తా ఉంటే వెల్నెస్ ప్రొడక్ట్ అనేది మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే దాన్ని బకరా అంటే ఎవరు నమ్ముతారండి? కాస్ట్ విషయం మీరు పక్కన పెట్టండి. ప్రతి వస్తువుకి కాస్ట్ నిర్ణయించబడుతుంది. మరి మార్కెట్లో వస్తున్న అన్ని వస్తువులకు రేట్లు కేటాయిస్తున్నారు. ఎవరు ఎంత కమ్ముతున్నారో మీరు ఎప్పుడన్నా గమనించారా? ఎప్పుడన్నా చూసారా? వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఇండియన్ కంపెనీ మీద దాడి చేస్తున్నారు. ఒక భారతదేశ ప్రజల మీద దాడి చేస్తున్నారు ఈ రోజున. నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ కంపెనీ, ఇండియాలో ఉన్నటువంటి ఆయుర్వేదం మీద మీరు దాడి చేస్తున్నారు. లక్షల కోట్ల కుంభకోణాలు చేస్తున్నటువంటి వాళ్ళని వదిలేస్తున్నారు. కానీ ఒక మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తా ఉంటే బకరా అంటే ఎవరు ఒప్పుకుంటారు? బకరా అంటే. సో ఇక్కడ మనకు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల మీద అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీరు డైరెక్ట్ సెల్లర్స్ బయటికి రండి, ప్రశ్నించండి. ప్రభుత్వాలకు తెలియనటువంటి వాళ్ళకు ఇక్కడ చూడండి మనీ సోర్స్ చూడండి. ఇక్కడ మనీ సోర్స్ ఆఫ్ మనీ. సో సోర్స్ ఆఫ్ మనీలో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే డైరెక్ట్ సెల్లింగ్ మీన్స్ మార్కెటింగ్.
distribution and sale of goods or providing of services as a part of network of direct selling other than under a pyramid scheme. పిరమిడ్ స్కీమ్ భారత పార్లమెంట్ ఏం చెప్పిందంటే పిరమిడ్ స్కీమ్ అనేటువంటిది లీగల్ అని చెప్పింది. పిరమిడ్ స్కీమ్ అని మీరు ఇల్లీగల్ అంటున్నారు. ఇప్పుడు భారత పార్లమెంటు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి చట్టము సెప్టెంబర్ 9వ తారీఖున భారత పార్లమెంట్ చట్టం చేస్తే దాన్ని మీరు భారత పార్లమెంట్ మీరు బకరా అంటున్నారు. గుర్తుంచుకోండి. మీరు ఏం చెప్తుంది డైరెక్ట్ సెల్లింగ్ అనేది? ఒక థమ్స్అప్ 2 రూపాయలు తయారైతే కస్టమర్ 20 రూపాయలు కొంటున్నాడు కాబట్టి ఈ మధ్య దళారీ వ్యవస్థ, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్స్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రిటైలర్ వీళ్ళందరూ కూడి థమ్స్అప్ 2 రూపాయలు ఉంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి 20 రూపాయలు చేశారు. అంటే వీళ్ళందరూ కోటీశ్వర్లు అవ్వడానికి థమ్స్అప్ కస్టమర్ దగ్గర డబ్బు తీసుకుంటున్నారు వీళ్ళందరూ. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని మేము డైరెక్ట్ సెల్లర్గా మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లా కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ లో థమ్స్అప్ ఎంతకైతే తయారవుతుందో అదే థమ్స్అప్ ని మనం డైరెక్ట్ గా కస్టమర్ గా పంపిద్దాం అంటున్నాం మేము. దట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్. అదంటే దానికి మీరు మనీ స్కీమ్ మనీ స్కీమ్ ఏంటి? మనీ స్కీమ్ అవన్నీ పోయినాయి. అసలు అవన్నీ ఉంటే వాటి మీద పడండి. లిస్ట్ ఇస్తాను నేను లిస్ట్ ఇస్తాను. వాటి మీద పడండి. వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఆ కంపెనీ మూతేయండి. సెల్ బై గుర్తుపెట్టుకోండి. సెల్ బై, డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. మేము వాడుతున్నాం, మా పిల్లలకు వాడిస్తున్నాం, మా పిల్లలకి మేము వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాం. మరి మహేష్ బాబు థమ్స్అప్ని వాళ్ళ పిల్లలకు తాగించడే? మహేష్ బాబు మరి అన్ని కోట్ల యాడిచ్చేసి థమ్స్అప్ తాగకుండా మరి మినరల్ వాటర్ ఎంత అవుతున్నాడు 3,000 పెట్టి? ఆయన ప్రజల్ని మోసం చేయట్లేదా? సంతూర్ సబ్బు యాడిస్తున్నారు. ఎంతమంది ఎర్రగయ్యారు? ఏది నాకు చూపించిన టెస్టిమోనియల్స్ ఎవరన్నా భారతదేశంలో? వీటి మీద మనం అవగాహన పెంచుకున్నాం, వీటి మీద మనం మాట్లాడడం. 15 నుంచి 75% ఆఫ్ ద ఏదైతే ఎంఆర్పి బిల్లింగ్ మీద వస్తున్నటువంటి సేల్స్ అండ్ మార్కెటింగ్ లో జరుగుతున్నటువంటి దాని మీద ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ మొత్తాన్ని ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ సెల్లర్కి ఇస్తున్నారు. ఈ మధ్య తయారీ వ్యవస్థ మొత్తాన్ని తీసేసి ఎంఆర్పి బిల్లింగ్ కి ప్రొడక్ట్ తయారు చేసి డీపీ ప్రైజ్ కి డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చి కస్టమర్కి ఏమో ఎంఆర్పి లింక్ ఇచ్చి ఈ ఇద్దరి మధ్యలో డీపీకి ఎంఆర్పికి మధ్యలో ఉన్నటువంటి అమౌంట్ ని చెప్పినటువంటి వ్యక్తి డైరెక్ట్ సెల్లర్ కి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అతనికి కొంత ఇన్కమ్ ఇస్తుంది ఆ కంపెనీ. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటే. దానికి పిరమిడ్ స్కీమ్ అనేక మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలంటే ఒక రిఫరెన్స్ కూడా అనేది ఇవ్వాలిగా, ఒక ఐడి క్రియేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలిగా. మీరు అమెజాన్ మరి కేసు పెట్టండి, ఫ్లిప్కార్ట్ మీద కేసు పెట్టండి, స్విగ్గీ మీద కేసు పెట్టండి, జొమాటో మీద కేసు పెట్టండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇవన్నీ కూడా. అమెజాన్లో వస్తువు ఆర్డర్ పెట్టుకుంటే ఎంత డబ్బులు తీసుకుంటున్నారు? ఫ్లిప్కార్ట్లో వస్తువు ఆర్డర్ పెట్టుకుంటే మరి వాళ్ళ మీద మీరు అరెస్ట్ చేయరేంటి? లక్షల కోట్ల దందా జరుగుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో. అతను కూడా అమెజాన్లో ఉన్నతను ఒక డిస్ట్రిబ్యూటరేగా. అతను డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకొని ఒక ఏరియా నుంచి ప్రొడక్ట్ పంపిస్తున్నాడు కొరియర్లో. తనకి ఎంత పోతుంది ఇన్కమ్? మరి దాని మీద ఎవరు మాట్లాడరే? పేటిఎంలు, ఫోన్పే రిఫరల్ కోడ్ ఇస్తే 5 రూపాయలు ఎంత ఇస్తున్నాడు ఫోన్పే రిఫరల్ ఇస్తే. మరి నేను ఒకరికి సెల్లింగ్ చేసినప్పుడు నాకు వద్దా? నా మాటకి విలువ కట్టొద్దా? నేను మాట్లాడే మాటకి విలువ కట్టొద్దా? సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లర్ మాట్లాడే మాటకి విలువ కట్టండి అంటుంది. ఒక మంచి వ్యక్తిగా చూపిస్తుంది. డైరెక్ట్ సెల్లర్ ఇస్ వెరీ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. అడ్వకేట్ కన్నా, డాక్టర్ కన్నా వెరీ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఈ ప్రపంచంలో ఒకటి ఉంది అని అంటే అది డైరెక్ట్ సెల్లర్ మాత్రమే. ఎందుకనంటే ఒక డాక్టరు లక్షలాది మందికి ఉపాధి ఇవ్వలేడు, ఒక లాయరు లక్షలాది మందికి ఉపాధి ఇవ్వలేడు. కానీ ఒక డైరెక్ట్ సెల్లర్ మాత్రం లక్షలాది కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు ఇస్తాడు. దట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్, దట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్. మరి దీన్ని బకరా అంటే ఎవరు ఒప్పుకుంటారు? అంటే 135 కోట్ల మంది ఎంచుకున్న పార్లమెంట్ని బకరా అంటున్నావా మనం? భారత రాజ్యాంగాన్ని బకరా అంటున్నావా మనం? కాన్స్టిట్యూషన్ని బకరా అంటున్నావా మనం? డియర్ ఫ్రెండ్స్, ఒకసారి తెలుసుకోండి. ఈ వేదిక నుంచి, ఈ ఫేస్బుక్ లైవ్ నుంచి నేను మీకు అందరికీ నేను చెప్తున్నాను. సో నేను లైవ్లో ఇంకా వీడియో చేస్తాను.
ఇంకా అనేక లక్షల మందికి యాజ్ అడ్వకేట్గా నేను ఆలోచిస్తాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే దాని సబ్ ప్లాన్స్ ఎన్ని ఉంటాయి? సన్ఫ్లవర్ ప్లాన్ ఉంటుంది. సజ్జనర్ సార్కి సన్ఫ్లవర్ ప్లాన్ అంటే తెలుసా? సజ్జనర్ సార్కి బైనరీ సిస్టమ్ అంటే తెలుసా? సజ్జనర్ సార్కి హైబ్రిడ్ ప్లాన్ అంటే తెలుసా? ఇవేమీ తెలియవు. నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ 3 ప్లాన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్క పెద్ద బుక్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్లో సజ్జనర్ సార్ గారికి పోలీస్ ఆఫీసర్లకి తెలియనటువంటి విషయం ఉంది. ఇక్కడ చూడండి ప్లాన్స్ ఎన్ని ఉన్నాయో. 3 రకాల ప్లాన్స్ ఉన్నాయి నెట్వర్క్ మార్కెటింగ్లో. ఈ 3 రకాలలో సబ్ పాయింట్స్ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి సబ్ పాయింట్స్గా. మరి ఈ విషయాలు మరి సార్ మాట్లాడలేదేంటి? పోలీస్ ఆఫీసర్ గారు ఈ విషయాల గురించి చెప్పలేదేంటి? ఏదో నమ్ముకుని 4 ముక్కలు విలేకరులు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పేశారు. ఇంకా మీరు ఎంక్వైరీ చేస్తున్నా, ఇంకా ఓన్లీ సబ్జెక్ట్ అంటున్నారు. యాస్, ఇంకా ఓన్లీ సబ్జెక్టు, ఇంకా మీరు మాట్లాడాలి. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు, అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ మాట్లాడారు డైరెక్ట్ సెల్లింగ్ గురించి. సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. ఈ రోజున ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్లు అరెస్ట్ చేసినందుకు మేమేం బాధపడట్లేదు. ఎస్, మేము ఐఎమ్ రియల్ ఇండియన్, రియల్ సోల్జర్స్. మేము రియల్గా చెప్పుకుంటున్నాం. మేము ఇండస్ట్రీ ప్రతి డిస్ట్రిబ్యూటర్ నిజమైనటువంటి భారతదేశ పౌరులు. మేము గుండె మీద చేసుకొని చెప్తున్నాం. మా గుండె ఎప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనే కొట్టుకుంటుంది. దాని గురించి మేము అధ్యయనం చేస్తాం, దాని గురించి మేము చదువుకున్నాం, దాని గురించి మేము మాట్లాడతాం, దాని గురించి మేము చెప్తాం. మీరు చెప్పొద్దంటే, మాట్లాడొద్దంటే మేము ఆగం. మంచిని చెప్పొద్దని అంటే ఎవరు ఆగుతారండి? చెడు గురించి మీరు పేపర్లో యాడిస్తున్నారు, మద్యం తాగండి అని. సినిమా హాళ్లలో, సీరియళ్లలో పొగ త్రాగడం, మద్యం సేవించడం హానికరం అంటున్నారు. మరి డిపార్ట్మెంట్లో ఇవన్నీ అమ్ముతున్నారు కదండి. మరి వీళ్ళ మీద కేసులు పెట్టరు ఏంటండి? వీళ్ళ మీద ఎవరు మాట్లాడరు ఏంటండి? కానీ ఒక వ్యక్తి ఆరోగ్యం కోసం ప్రొడక్ట్ కొనుక్కుంటే దాన్ని స్కామ్ అంటే ఎవరు ఒప్పుకుంటారండి? కిరాణా కొట్లో సరుకులు కొనుక్కున్న వాళ్ళందరూ స్కామా? కస్టమర్లు అందరూ స్కామ్ చేసినట్ట అండి? 10 లక్షల మందికి కుచ్చిటోపియాట. 10 లక్షల మంది కుచ్చిటోపీనా? 10 లక్షల మందికి వాళ్ళ ఇంటికి కంపెనీ ప్రొడక్ట్ ఇచ్చింది, వాళ్ళు కొనుక్కున్నారు కంపెనీ దగ్గర. ప్రొడక్ట్ కొనుక్కున్నారు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్గా ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, సంతకం చేశారు. కంపెనీ నామ్స్ అండ్ కండిషన్స్ మేము ఒప్పుకుంటున్నాము, మేము డైరెక్ట్ సెల్లర్స్, మేము ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. మేము ఎవరి మీద డిపెండ్ అయ్యే వాళ్ళం కాదు. మా కాళ్ళ మీద మేమే నిలబడి మమ్మల్ని మేము నిరూపించుకుంటాం. 10,000కో 5,000కో మా స్కిల్ని మేము బానిసల్లాగా మేము పనిచేయము. ఇంకెంతకాలం మమ్మల్ని బానిసల్లాగా పనిచేయమంటారు ఉద్యోగాలు? ఒకరి కింద ఎంతకాలం మేము సమయాన్ని అమ్ముకోవాలి? మేము 10,000తో 20,000తో ₹1,00,000 జీవితాలు మారుతున్నాయా? మీ ఎకనామికల్ లెక్కల ప్రకారమే 2020 సంవత్సరంలో ₹1,00,000 నెలకు సంపాదిస్తేనే కుటుంబం బతుకుతుంది. 2 పిల్లలు, భార్యాభర్త నెలకు ₹1,00,000 సంపాదిస్తేనే కుటుంబం బతుకుతుంది. ఇవి ఎకనామికల్ సర్వేలు చెప్తున్నాయి. సో డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా ఎక్కడ కూడా అధైర్యపడద్దు. ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్కి నేను చెప్తున్నాను, ఎవరు అధైర్యపడద్దు. ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ని అందరికీ షేరింగ్ చేయండి. ప్రతి ఒక్కరితోటి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడండి. తామర పువ్వుని వజ్రం అనేది వజ్రం కాదంటే వజ్రం కాదు, అది నిరూపించుకుంటుంది. ఆ వజ్రాన్ని టెస్ట్ చేసి తేలిపోద్ది ప్రయోజనంలో కాదనేది. సో అలాగనే ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని, ఏ కంపెనీ ఎథిక్స్ ఉన్నాయో, మారల్ వాల్యూస్ ఉన్నాయో, ప్రాక్టికల్గా ఎవరు సూపర్గా ఉన్నారో, నెంబర్ 1 కంపెనీ అని చెప్పేసి అని సాక్షాత్ గవర్నమెంట్ ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్లో ఇండియాలో 2016 సంవత్సరం గైడ్లైన్స్ ప్రకారం లీగల్గా ఉన్న కంపెనీ అని సాక్షాత్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే, దీనికి ఏమీ పర్మిషన్లు లేవు అంటే ఎట్లా? పర్మిషన్ లేకుండానే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు నడుస్తూ ఉన్నాయా? వాటిని తీసేయండి. మీరు వాటెమ్మటి పడండి. కానీ 10 లక్షల మందిని కుచ్చి టోపీ అంటే మా పిల్లల కోసం, మా భవిష్యత్తు కోసం మేము ప్రొడక్ట్ కొనుక్కొని భారత పార్లమెంటు చట్టాన్ని మేము ముందు తీసుకెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ బకరాలంటే మేము ఒప్పుకోము. మేము ఎట్లా బకరాలు అవుతాం? ఏ విధంగా బకరాలు అవుతాం? మేము ఎవరిని మోసం చేసినాం? లక్షల చిట్టీలు కట్టించినామా? లక్షల డబ్బులు వసూలు చేసినామా? ప్రొడక్ట్ కొనుక్కోమని చెప్పినాం.
ప్రొడక్ట్ వాడుకోండి అని చెప్పినాం, హెల్త్ తీసుకోండి అని చెప్పినాం. మీరు అది గమనించకుండా, అది చూడకుండా నవ్వుకుంటూ ప్రెస్ మీట్ పెట్టేశారు. నవ్వుకుంటూ అంటే 10 లక్షల మంది జీవితాలు, కోట్ల మంది జీవితాలు మీకు నవ్వులుగా కనిపించాయి. మీకు మా పిల్లల జీవితాలు మీకు నవ్వులుగా కనిపించాయి. మీకు మీరు ఎంత సమయాన్ని పెడుతున్నామో తెలుసా? మీకు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టేస్తే దేశం మొత్తం మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ కల్పిస్తే లక్షల మంది యువతకు మరి ఎవరిస్తారు రేపు అవకాశాలు? మేము వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాలి? మీలాంటి చదువుకున్న వ్యక్తులు, జ్ఞానం ఉన్న వ్యక్తులు, సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా చట్టాల గురించి అవగాహన తెచ్చుకోకుండా మాట్లాడితే, ఒక వీడియోలో ప్రకాష్ గారు అన్నారు సజ్జనార్ సార్ గారికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే వ్యతిరేకం. మీకొక్కరికి వ్యతిరేకం అయితే భారత పార్లమెంటు 135 కోట్ల ప్రజల పార్లమెంటు ఎందుకు వ్యతిరేకిస్తుంది? మీకు నచ్చకపోవచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే, మాకు నచ్చింది, మా న్యాయవాదులకు నచ్చింది, మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు నచ్చింది. ఎంఆర్ఓలు, ఆర్ఐలు, సబ్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, డిఎస్పీలు అందరూ వాడుతున్నారు డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న ప్రొడక్ట్లు. ప్రతి ఇంట్లో మీరు సర్వే చేయండి, ప్రతి ఇంట్లో డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఉంటుంది, 100% ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఉంటుంది. ఎవరో ఎక్కడో ఒకప్పుడు ప్రకాష్ గారు చెప్పారు, నేను ఆమె ప్రొడక్ట్ వాడాను, నాకు మంచి హీల్ జరిగింది, నాకు మంచిగా ఉంది, బాగుంది అని చెప్పారు. అంటే ప్రకాష్ సార్ లాంటి ఒక న్యాయవాది అడ్వకేటు ఆయన బకరానా? ఆయన బకరాని అడుగుతున్నా నేను. ఇది ఆవేశంగా మాట్లాడడం కాదు, ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఆవేదనతో మాట్లాడుతున్నా, కొన్ని కోట్ల మంది తోటి, కోట్ల మంది ప్రజల నాయకుడిగా మాట్లాడుతున్నాను నేను. వాళ్ళ ద్వారా వత్తాసు తీసుకొని మాట్లాడుతున్నా నేను. ఒక న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. అందరూ గమనించండి, అందరూ ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్క నెట్వర్క్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఒక్క పీపుల్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఎవరిని మోసం చేయలేదు. లక్షల కోట్లు కుంభకోణాలు ఐపీలు పెట్టినటువంటి వాళ్ళని వదిలేశారు. అంటే యువత ప్రశ్నించలేదు ఎట్లయినా, యువత కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కాముకుండబట్టే ఇటువంటి ఆటలు కొనసాగుతూ ఉన్నాయి. మేమందరం ఉద్యమిస్తే మరో స్వతంత్ర పోరాటం మేము చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రతి ఒక్క అధికారి కళ్ళు తెలుసుకోండి, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్, ప్రతి ఒక్క అడ్వకేట్, ప్రతి ఒక్క పిహెచ్డి చేసిన వ్యక్తి, ప్రతి ఒక్క ప్రొఫెసర్, లెక్చరర్, టీచర్, ప్రతి ఒక్కరు కూడా అందులో లైఫ్ బాగుందని చెప్పేసి నేను లాయర్ మానేశాను. అది గవర్నమెంట్ తప్పైద్దా? అది ఆ కంపెనీ తప్పైద్దా? కంపెనీ ఏమన్నా నన్ను లాయర్ వృత్తి మానేసి చేసుకోమని చెప్పిందా? నాకేమన్నా? నాకు రిజల్ట్ వచ్చింది, నా ప్రాణం కాపాడింది, మా అమ్మ ప్రాణం కాపాడింది, నా పిల్లల ప్రాణం కాపాడుతుంది ఆ ఉత్పత్తి, ఆ ప్రొడక్ట్. నేను చెప్పొద్దా మరి? ఒక్కలు కాదు, కొన్ని కోట్ల ప్రజలు, ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల లక్షల మందికి నేను దాని గురించి చెప్తాను. నేను ఐఎమ్ డైరెక్ట్ సెల్లర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మీ. నేను గొప్ప వ్యక్తిని. ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్ గొప్ప వ్యక్తే ఈ ప్రపంచంలో. దాని మీద ఎంతో మంది పిహెచ్డీలు చేసి అధ్యయనం చేస్తా ఉంటే, ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఉంటే, పిహెచ్డీ డాక్టరేట్ చేశారు, డైరెక్ట్ సెల్లింగ్లో డాక్టరేట్ చేశారు. ఇంకా నేను డాక్టరేట్ చేయలేదు ఇంకా. సో మేము పోరాడతాం, మనం అందరం కలిసి పోరాడదాం, మనం అందరం కలిసి ఐక్యమత్యంగా ఉందాం. వార్తల్లో, పేపర్లో వచ్చింది నిజాలుగా అయిపోవు. ప్రతి ఒక్క దాని గురించి రాస్తారు, ప్రతి చిన్న విషయం గురించి రాస్తారు. ఇదే ప్రెస్ వాళ్ళు, ఇదే టీవీ ఛానల్స్ రేపు పొద్దున నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇది నిజాయితీ గలది, ఈ కంపెనీలు నిజాయితీగా ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళే న్యూస్ ఛానల్స్ లో చెప్తారు. రేపు వెయిట్ అండ్ సీ, కమింగ్ సూన్. అదే విలేకరులు మాట్లాడతారు, ఎస్ దిస్ ఇస్ ద ఎథికల్ కంపెనీ, దిస్ ఇస్ ద మోరల్ వాల్యూస్ కంపెనీ, దిస్ ఇస్ ద లీగల్ కంపెనీ అని వాళ్ళే చెప్తారు. మరి ఆ రోజున ఎవరు బకరా అవుతారు? మీరా, నేనా? డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి మాట్లాడిన నేను బకరా అవుతానా? డైరెక్ట్ సెల్లింగ్ అనేది తప్పు అన్నటువంటి వ్యక్తులు బకరా అవుతారా? ఎవరు బకరా అవుతారు? నెట్వర్క్ మార్కెటింగ్ బకరా అని అన్న వాళ్ళు ఎవరు బకరా అవుతారు? సో డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. ఒక మంచి లైఫ్ ఉంది. ఇండస్ట్రీ కంపెనీ గురించే కాదండి, ప్రతి ఒక్క కంపెనీకి ఒక చరిత్ర ఉంటుంది.
ప్రతి ఒక్క కంపెనీ స్థాపించినటువంటి చైర్మన్కి ఒక చరిత్ర ఉంటుంది, ఆ సంస్థకు ఒక హిస్టరీ ఉంటుంది. స్టడీ చేయండి, జ్ఞానంతో ఆలోచించండి, బుర్రబెట్టి ఆలోచించండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అందరినీ షేర్ చేయండి. సో ఈ అవకాశం నాకు ఇచ్చారు. ఇంకా చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది. మరొకసారి మనం ఫేస్బుక్ లైవ్లో కలుసుకుందాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అరుణ్ సార్ గారికి అండ్ ఓవరాల్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా, ఓవరాల్ డైరెక్ట్ సెల్లర్స్, రియల్ ఇండియన్స్ అందరికి కూడా, రియల్ ఇండియన్స్ డైరెక్ట్ సెల్లర్స్ అందరికి కూడా సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. इतना बड़ा मार्केट है, लेकिन हम चाहते हैं कि वो फुल प्रूफ कैसे बने, आसान कैसे हो और सामान्य मानवी के लिए वो इजीली एक्सेसिबल कैसे हो। ये अगर व्यवस्थाएं देने में हम सफल होते हैं, और मैं मानता हूं कि हमारे देश का नौजवान हमारी अपनी समस्याओं को, यहां किसी ने कहा कि मैं अगर उस देश को उसकी समस्याओं को समझूंगा, शायद तिवारी ने कहा, मैं अपनी समस्याओं को समझूंगा तब जाकर के मुझे रास्ते खोजने का सूझेगा। और ये जितना हमारा बढ़ेगा, देश के विकास के लिए बहुत संभावना है। उन संभावनाओं को लेकर के, छोटी छोटी आवश्यकताओं से लेकर के बड़ी बड़ी, और स्टार्टअप का मतलब ये तो नहीं है कि हर किसी के पास $1 बिलियन का काम हो रहा है और 2000 लोग काम करें, जरूरी नहीं है। 5 लोगों को भी अगर मैं रोजगार देता हूं तो मेरा स्टार्टअप मेरे देश को आगे बढ़ा रहा है। एक साइकोलॉजिकल चेंज लाना है कि यूथ के दिमाग में जॉब सीकर की मानसिकता से उसको बाहर लाना है, वो जॉब क्रिएटर बने। और एक बार उसके दिमाग में आ गया कि मुझे 2 लोगों की जिंदगी के बाद संभालना है, वो कर लेगा। हमारे देश में एजुकेशन इंफ्रास्ट्रक्चर पर बल दिया जाता है, टीचर के अपॉइंटमेंट पर बल दिया जाता है, वो काम हो भी रहा है, लेकिन समय की मांग है क्वालिटी एजुकेशन की। गरीब से गरीब, दूर सुदूर जंगलों में रहने वाला व्यक्ति हो, पहाड़ों में रहने वाला व्यक्ति हो, मैं ऐसे कैसे चीजों को खोज के निकालूं कि उसी क्वालिटी का एजुकेशन जो अमीर घराने के बच्चों को मिलता है, उस टेक्नोलॉजी के द्वारा गरीब से गरीब तक मैं कैसे पहुंचाऊं। और देश तब बदलेगा कि हम समाज के आखिरी इंसान को इस सुविधाओं से लाभान्वित करके उसकी जिंदगी बदलने का अवसर दे। हमें उसको फीड करने की जरूरत नहीं पड़ेगी। अगर उसको क्वालिटी एजुकेशन मिलता है तो वहां भी ऐसे स्पार्क वाले बच्चे होंगे जो उठ करके खड़े हो जाएंगे और दुनिया बदल देंगे। हेल्थ सेक्टर, आज हेल्थ सेक्टर ज्यादातर डॉक्टरों पर डिपेंडेंट कम है, टेक्नोलॉजी पर डिपेंडेंट है। डॉक्टर भी खुद टेक्नोलॉजी पर डिपेंडेंट है। मशीन तय करता है कि तुम्हें क्या तकलीफ है, फिर डॉक्टर कहता है ठीक है, मैं किताब देख कर ले लो। इसका मतलब हेल्थ सेक्टर में टेक्नोलॉजी इनोवेशन की संभावनाएं बढ़ती चली जा रही है, लेकिन भारत जैसे देश में ये अफोर्डेबल कैसे हो, ये हमारे सामने चुनौती है। सस्ते में सस्ता व्यवस्था का कैसे बने, इस पर हम सोचें, नएपन से सोचें। और इसलिए स्टार्टअप कहने के बाद कुछ लोगों की सोच होती है तो बड़ा हाई फाई होगा, लैपटॉप के बाहर दुनिया कुछ नहीं होगी, मोबाइल से जुड़े होंगे। ऐसा नहीं है। ये लोग हैं जिन्होंने कोई न कोई कमाल किए। यहां हर प्रकार के लोग हैं। आप देखिए हैंडीक्राफ्ट, भारत का हैंडीक्राफ्ट दुनिया में अपना डंका बजाए, ऐसी आप ऐप बना करके दुनिया में प्लेटफॉर्म क्यों न खड़ा करें। सिर्फ ई कॉमर्स नहीं, हम उससे 2 कदम आगे कैसे जाएं और उसमें जैसी ग्लोबल रिक्वायरमेंट हो वैसे डिजाइनिंग भी प्रोवाइड करें, ताकि हमारा जो गरीब आदमी गांव में बैठ करके छोटी चीजें बनाता है उसको भी आइडिया मिला कि नहीं ऐसा नहीं, ऐसा करो।
यहां स्टिच मत करो, यहां करो, लकड़ी ऐसे मत रखो, लकड़ी ऐसे रखो, वो अपने आप बदलता रहेगा और आपकी रिक्वायरमेंट को पूरी करेगा। इसके लिए जो कनेक्टिविटी चाहिए, ये बड़ी रिक्वायरमेंट है, और ये काम आप नौजवानों के दिमाग से हो सकता है। और इसलिए मैं जब कहता हूं स्टार्टअप इंडिया, तो मैं मान के चलता हूं स्टैंड अप इंडिया। इसके लिए मुझे अलग सोच करने की जरूरत नहीं है। जिस देश के पास 800 मिलियन 35 से कम आयु के नौजवान हो, जिस देश के नौजवानों के पास टैलेंट हो, हाथ में हुनर हो, अपरंपार सपने हो, और पूरी दुनिया में अवकाश ही अवकाश हो, क्या नहीं हो सकता है। आज मैं आईटी प्रोफेशनल से कहना चाहूंगा, विश्व के किसी भी दुनिया के देश के नेताओं से मैं मिलता हूं, दुनिया का कोई भी डेलीगेशन आता है, उनकी जो बातों होती है उसमें एक चिंता हर एक को सता रही है, और वो है साइबर सिक्योरिटी। हर कोई परेशान है साइबर सिक्योरिटी को लेकर के। क्या भारत साइबर सिक्योरिटी प्रोवाइडर के रूप में अथॉरिटी बन सकता है? एक बार हिंदुस्तान का ब्रांड का साइबर सिक्योरिटी का सॉफ्टवेयर मिल गया, अब दुनिया की कोई ताकत उसको हिला नहीं सकती। ये कर सकते हैं क्या? मानव जात के लिए चुनौती आवश्यक है, क्योंकि सरफरे लोग तो हैं जो तबाही करने पर तुले हुए हैं, लेकिन हम मानवता को बचा भी तो सकते हैं। हमारे पास इस प्रकार के लोग हैं, और ये भी सही है, भारत के पास मिलियंस ऑफ मिलियन प्रॉब्लम है, कोई इनकार नहीं कर सकता है। लेकिन एट द सेम टाइम मुझे इस बात का भरोसा भी है कि बिलियंस ऑफ बिलियन माइंड भी है। अगर मिलियन प्रॉब्लम है तो बिलियन माइंड भी तो हमारे देश में है। हर स्टार्टअप के पीछे कोई न कोई समस्या के समाधान का इरादा रहना चाहिए, और जब किसी स्टार्टअप के पास समस्या के समाधान का इरादा होगा। विश्वव्यापी मॉडल है, जिसमें बिना किसी खुदरा आउटलेट के उत्पादक स्वयं या अपने थोक व्यापार के माध्यम से उपभोक्ता तक पहुंच जाता है। मैं जानता हूं कि ऐसी कंपनियां अपने उत्पाद सीधे अन्य ग्राहकों उपभोक्ताओं तक पहुंचाने का कार्य किया है और ऐसा कर रहे हैं। ऐसी स्थिति में फिक्की द्वारा डायरेक्ट सेलिंग के इस सामयिक विषय पर अध्ययन कर न केवल एक संकलन जारी किया जा रहा है, बल्कि इस विषय पर जनता के बीच फैली भ्रांतियां इस कार्यक्रम के माध्यम से बहुत हद तक दूर करने का आपने प्रयास किया है। मैं मानता हूं कि डायरेक्ट सेलिंग का तरीका जनता के बीच लोकप्रिय हो चुकी। सिद्धार्थ बिरला जी ने कहा है कि सेपरेट रेगुलेटर होना चाहिए जो कंज्यूमर अफेयर्स डिपार्टमेंट के अंदर हो, और अभी हमारे सेक्रेटरी ने उस संबंध में जो है कंसल्टेशन के संबंध में कहा है, और हम आपको विश्वास दिलाते हैं। సో ఓకే, ఇట్లా వీడియోస్ ఎన్నో ఉన్నాయి మనకు సార్ చెప్పినవన్నీ. ఒకసారి నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, సతీష్ సార్. సో డియర్ ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటి అంటే, సో దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, భారతదేశం చాలా సమస్యలను ఎదుర్కొంటా ఉంది.